ఛానల్ 9 న్యూస్ కు స్వాగతం. నా పేరు జయరాజ్. ఈనాటి ముఖ్యాంశాలు. మూడో విడత పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్ను పరిశీలించిన కలెక్టర్ చక్రధర్ బాబు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు మేమెప్పుడూ వ్యతిరేకమే. అవంతి శ్రీనివాస్. నిమ్మగడ్డ మరో సంచలన నిర్ణయం. 20 కిలోమీటర్ల స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర. ఎంపీ విజయసాయిరెడ్డి. నిర్మాణాలు కూల్చివేత అమానుషం. వర్ల రామయ్య. స్కూల్కి తాళం వేసిన తల్లిదండ్రులు. డివిజన్లలో జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్లాయ్మెంట్ కార్యక్రమం తీరుతెన్నులపై ఆయన అడిగి తెలుసుకున్నారు. సమాచారం కూడా ఉంది. దయచేసి మీరు వచ్చి వాళ్ళ మీ ఈఓ గారికి మీరు రిపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే సార్ అన్ని తీసుకెళ్ళవలసిందిగా కోరుతాను. బెనపల్లి 10వ వార్డు ఇప్పుడు స్థానాలు కోరుతున్నాం. దయచేసి అందరూ మీ స్థానాల్లో కూర్చోండి. వెళ్ళినప్పుడు బ్యాలెట్ పేపర్ని కంటిన్యూ దయచేసి గమనించండి. కలెక్టర్ గారు ఒక నిమిషంలో రాబోతూ ఉన్నారు. ఎవరైతే ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు రాజేశ్వరి తెలుగు పండిత్ రిజర్వ్ నుండి రాజేశ్వరి రావాలండి. గోసా శ్రీనివాసులు కలసపాటి చెంచురామారావు మీరు యారు కదా రాసుకోండి. పేరు రాసుకోండి. ఉమాశంకర్ రెడ్డి ఎవరు? చామర్తి మాధవి. మీరు లేడీస్ చాలా మంది రావట్లేదు. రిజర్వ్ రవి. ఏం పర్మిషన్ ఉండదు. మీరు ఎక్కడ చేస్తారు చెప్పండి. ఎవరు చెప్పండి. ఎత్తివరం టు అతివరం ఎవరయ్యా? ఆర్వే మీరు చామర్తి మాధవి. టీచర్స్ కూడా చాలా మంది అక్కడే విజిట్ చేస్తానికి వచ్చారు. దయచేసి అందరూ ఎవరు
ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోకపోతే పంచాయతీ ఎన్నికలు మొదటి 2 విడతల్లో మన జిల్లాలో చాలా ప్రశాంతంగా గడిచాయి. ఎటువంటి సంఘటనలు లేకుండా ఎక్కువ మంది ఓటర్లు పర్సంటేజ్ కూడా మనకి ఆ రోజు నమోదు అవ్వడం జరిగింది. ఫేజ్ 3లో రేపు నాయుడుపేట మరియు గూడూరు డివిజన్స్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఫేజ్ 3 చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము. ఎందుకంటే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ కానీ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ మండల్స్ ఒకేసారి ఎన్నికలకి వెళ్తున్నాయి. మొత్తం 15 మండలాల్లో రేపు ఎన్నికల విధుల్లో దాదాపు 7,000 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున మొబిలైజేషన్ అనేది ఈ ఫేజ్లోనే జరుగుతోంది. మొత్తం 325 పంచాయతీలకి ఎన్నికల నోటీస్ ఇవ్వడం జరిగింది. 230 చిల్లర వాటికి ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మిగతావి యునానిమస్ కానీ నామినేషన్లు రాకపోవడం కానీ అటువంటివి ఉన్నాయి. కోర్టు కేసుల ద్వారా కూడా కొన్ని పంచాయతీల్లో ఎన్నిక జరగలేదు. ఏదేమైనా ఈ ఫేజ్లో కంప్లీట్ మొబిలైజేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టాము. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా స్టాఫ్ని డిప్లాయ్ చేయడము, వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా పూర్తయ్యాయి. ఈసారి దాదాపు 2,500 మంది పోలీసులను కూడా మోహరించడం జరిగింది. ఈ ఫేజ్లో అన్ని ఏర్పాట్లు కూడా ఫేజ్ 1, ఫేజ్ 2లో నోటీస్ చేసిన అంశాలన్నీ కూడా కరెక్ట్ చేసుకుంటూ ఇంకా మెరుగ్గా విధులు నిర్వహించడానికి అందరినీ కూడా సమాయత్తం చేశాము. ముఖ్యంగా కౌంటింగ్ త్వరితగతిన పూర్తి చేసి మరలా స్టాఫ్ అందరూ కూడా అదే రోజు ఈవినింగ్కి వెళ్ళా వెనక్కి చేరేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మార్నింగ్ 6:30కే ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. 3:30కి కంప్లీట్ చేయడం జరుగుతుంది. 4 o'clock నుంచి కౌంటింగ్ చేసుకొని మ్యాక్సిమం బై 8 అన్నీ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 150 మంది వెబ్కాస్టర్లు కూడా ఈసారి నియమించడం జరుగుతుంది. లైవ్ స్ట్రీమింగ్ పోలింగ్ స్టేషన్స్ నుంచి పెడుతున్నాము. అలాగే మైక్రో అబ్జర్వర్లు కూడా 111 మంది ఉంటారు. ఈ అన్ని సెన్సిటివ్ లొకేషన్స్లోనూ వీడియోగ్రఫీ అవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తి స్థాయిలో పారదర్శకంగా జరగడానికి, త్వరగా కంప్లీట్ చేయడానికి అన్ని చోట్ల ఏర్పాట్లు చేయబడ్డాయి. సెపరేట్ కౌంటింగ్ హాల్స్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టేబుల్స్ పెట్టుకొని అక్కడ కూడా వీడియోగ్రఫీ, వెబ్కాస్టింగ్, లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ లాస్ట్ 2 ఫేజెస్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేయడం జరిగింది. అర్ధరాత్రి పూట ఎక్కువ మంది అక్కడ గుమిగూడి ఒక రకమైన వాతావరణం క్రియేట్ అవుతుందని, కౌంటింగ్ త్వరగా కంప్లీట్ చేయాలని మాకు ఆదేశాలు వచ్చి ఉన్నాయి. దానికి అనుగుణంగా అన్ని ప్రయత్నాలు కూడా చేశాము. ఈసారి ఫేజ్ 3లో ఖచ్చితంగా హయ్యెస్ట్ ఓటర్ టర్నౌట్ వస్తుందని, అలాగే కౌంటింగ్ ఎర్లియస్ట్ పాసిబుల్ టైంలో కంప్లీట్ చేస్తామని ధీమాగా ఉన్నాం. అందరం కూడా పూర్తి స్థాయిలో సమాయత్తమయ్యాము. మొత్తం జిల్లా యంత్రాంగం అందరూ కూడా స్పెషల్ ఆఫీసర్లు కూడా పెట్టడం జరిగింది. జిల్లా స్థాయి అధికారులను ప్రతి మండలంలోనూ ఎలక్షన్స్ సూపర్వైజ్ చేయడానికి, కౌంటింగ్ సూపర్వైజ్ చేయడానికి నియమించున్నాం. వారందరూ కూడా మండలాల్లో తిరుగుతూ పోలింగ్ స్టేషన్స్లో ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడం,
అటు పోలింగ్ స్టాఫ్ కానీ ఇటు ఓటర్స్ కానీ కావాల్సిన సదుపాయాలు చేయడం, అలాగే డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ని, కౌంటింగ్ సెంటర్స్ని కూడా ముందస్తుగానే ఏర్పాటు చేసుకొని పూర్తి స్థాయిలో పోల్ని సజావుగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ పారదర్శకంగా నిర్వహిస్తూ అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఓటర్స్ అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారి అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగాను, ఎక్కువ శాతం పోలింగ్ జరగాలని కూడా తెలియజేస్తున్నాను. మార్నింగ్ 6:30 నుంచే క్యూలు ఏర్పాటు అవుతాయి. అక్కడ అన్ని బేసిక్ ఫెసిలిటీస్ కూడా పోలింగ్ స్టేషన్స్లో ఉంటాయి. ఈ విషయాన్ని గమనించుకొని ఓటర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగాను, వారు ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వచ్ఛందంగా వారి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగాను విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఎన్నికల కమిషన్ గతంలో ఎన్నికల కమిషన్ ఇచ్చే నోటిఫికేషన్ ప్రకారమే ఈసారి ఆ నోటిఫికేషనే కొనసాగుతుందని ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. గత నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నాయి. మరోసారి నోటిఫికేషన్ వెలువడే అవకాశం లేదు. గతంలో నామినేషన్స్ ఎక్కడ ఆగినాయో అక్కడి నుంచే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు పూర్తయిన అనంతరం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ అధ్యక్షుల ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కార్యాలయం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. తూర్పుగోదావరి జిల్లా కిల్లంపూడి హై స్కూల్లో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తల్లిదండ్రులు, విద్యార్థులు హై స్కూల్ ప్రాంగణానికి చేరుకొని సరస్వతి పూజ నిర్వహించారు. ప్రార్థన అపరాధ అనాభీష్ట సమస్కారాన్ సమర్పయామి. సరస్వతి దేవ్యై నమః. ప్రార్థన నమస్కారాన్ సమర్పయతు. మే సదా పద్మపత్ర విశావర్ణిని సరస్వతి భగవతి నిశేష జాడ్యావహ దేవ్యై నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజరయాం శ్రీరంగధామేశ్వరీం దాసే భూతసమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంతకటాక్షలబ్ధౌభవద్బ్రహ్మేంద్ర గంగాధరా స్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజా వందే ముకుందప్రియాం. శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీ చ ప్రసన్నా మమ సర్వదా. పరాంగచో వాసవేదముద్రాంకరైర్వందే కమలాసరస్వాం. బాలార్కకోటి ప్రతిభా
అలా దండం పెట్టుకో ముహూర్తం ముహూర్తం కానీ ఎంత అనుకూలి చిత్తూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సరస్వతి శిశు మందిర్లో సరస్వతి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ విద్యార్థులకు అక్షరాభ్యాసం చేసేందుకు ఇదే సరైన సమయం అని వారు పేర్కొన్నారు. ఎప్పుడు కూడా మనం ఈజీగా ఉంటుందని చెప్పి పంచి పుల్లో లేకపోతే పెద్ద పుల్లో తీసుకొని రెక్కలు ఓం శుభః ఓం మహః ఓం ఝనః ఓం తమః ఇక్కడ చూడు తల్లి, ఇక్కడ చూడు చిన్న తల్లి, ఇక్కడ చూడు శివాయ. ఏ రోజు నుంచైనా స్కూల్లో జాయిన్ చేసుకోవచ్చు. ఈరోజు స్కూల్ రాశారా? 3 సార్లు చెప్పు. మాది పేర్నాట్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నాను. నాకు లాస్ట్ ఇయర్ ఈ స్కూల్కి తను నా క్లాస్మేట్ అనమాట. తనతో పాటు వచ్చినప్పుడు దాకా ఇట్లాంటి స్కూల్స్ ఉన్నాయని కూడా తెలియదు. వచ్చి చూసిన తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టము కంపేర్ చేసుకుంటే పెద్ద కార్పొరేట్ స్కూల్స్ కంటే కూడా చాలా బాగా అనిపించింది. ఇట్లాంటి స్కూల్స్ ఉన్నాయి, అయ్యో నేను చాలా మిస్టేక్ చేశానే, ముందే తెలుసుంటే పాపని ఇక్కడ చదివించుకోమంటే మన ఇండియన్ కల్చర్ అదంతా కూడా క్లియర్గా నేర్పించుకొని ఉండొచ్చు, ఫ్రీగా చదువుకొని ఉండొచ్చు హ్యాపీగా అని అనిపించి ఈ స్కూల్స్ డెవలప్మెంట్ కొంచెం తీసుకుంటే బాగుండు అనిపించింది. విశాఖ నాగాయలంకలో భారీ ఎత్తున మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలి వస్తున్న మద్యాన్ని ఎస్ఐ శ్రీనివాస్ పట్టుకున్నారు. ఈ సందర్భంగా సిఐ భీమేశ్వరరావు డిఎస్పీ ఎస్పీ ఆదేశాల మేరకు ఈ మద్యాన్ని పట్టుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఫేస్ ఆఫ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో భాగంగా మచిలీపట్నం రెవెన్యూ సబ్ డివిజన్ పరిధిలో రేపు మనకు పోలింగ్ జరగబోతోంది. ఆల్రెడీ ఈ పోలింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మనం లార్జ్ స్కేల్లో చేయడం జరిగింది. ఇందులో మనం సమస్యాత్మక అలాగనే అత్యంత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ను కూడా మనం సోఫార్ ఐడెంటిఫై చేశాము. అక్కడ ఆల్ నెసరీ బందోబస్తు అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. సో ఇలాంటి ప్రాబ్లమాటిక్ విలేజెస్ అయితే ఉన్నాయో, సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్ విలేజెస్, మనం డిటరెన్స్లో భాగంగా ఫ్లాగ్ మార్చెస్ అన్ని విలేజ్లను కూడా కవర్ చేసాము ఇప్పటివరకు. బందోబస్తు కూడా అన్ని ఇంపార్టెంట్ విలేజెస్లో, అలాంటి విలేజ్లో మినిమం ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ సూపర్వైజ్ చేసేలాగా బందోబస్తు అరేంజ్మెంట్ చేశాము. ఇప్పుడు ఈ ఎలక్షన్ జరగబోతున్న ఏదైతే మచిలీపట్నం రెవెన్యూ సబ్ డివిజన్ పరిధిలో ఉన్నాయో అందులో 107 సెన్సిటివ్ విలేజెస్, అలాగనే 130 హైపర్ సెన్సిటివ్ లొకేషన్స్ మనం ఐడెంటిఫై చేసాము. సో ఈ ఓవరాల్గా ఇది 247 లొకేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టేసి అక్కడ డిఎస్పీ ఆధ్వర్యంలో మనం బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఎంటైర్ బందోబస్తు కొరకు 2 అడిషనల్ ఎస్పీస్, అట్లాగనే దాదాపు 12 మంది డిఎస్పీలు, 25 మంది దాకా ఇన్స్పెక్టర్స్, దాదాపు మోర్ దెన్ 65 ఎస్ఐస్, అట్లాగనే మిగతా బందోబస్తు అంతా సింబతి కలిసి మన పోలీస్ డిపార్ట్మెంటు, అదర్స్ అవుట్ సైడ్ నుంచి వచ్చిన ఫోర్స్ అంతా కలిపి నియర్లీ 3000 అండ్ అబోవ్ ఫోర్స్ను మనం ఈ బందోబస్తు కోసం వినియోగిస్తున్నాము. ప్రత్యేకంగా ఏదైతే ఈ ప్రాబ్లమాటిక్ విలేజెస్ ఉన్నాయో వాటిని కవర్ చేస్తూ వాటిని క్లస్టర్స్గా డివైడ్ చేసి సిఐ లెవెల్ అండ్ డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ సూపర్విజన్లో మనం
బందోబస్తుకు అరేంజ్ చేస్తామని చూస్తున్నాం. ఫోర్స్ అంతా కూడా ఇప్పటికంతా రిపోర్ట్ చేశారు. ఫోర్స్కి ఇప్పుడు మనం బ్రీఫింగ్ చేసేసి బై ఆఫ్టర్నూన్కంతా వీళ్ళు ఆ పోలింగ్ లొకేషన్స్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ రిపోర్ట్ చేసిన తర్వాత రాత్రి కూడా ఆ ఏరియాలో ప్రజలందరికీ ధైర్యం కల్పించేలాగా విలేజ్లో మనం పెట్రోలింగ్ కూడా కండక్ట్ చేసి టుమారో ఇంపార్షియల్గా మనం ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఎలక్షన్ చేసాని కోసం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు మనకి ఎలక్షన్స్లో లిక్కరు, క్యాష్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. దానిలో భాగంగా ఫస్ట్ ఫేజ్ నుంచి మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుంచి ఈ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ స్టార్ట్ కాకముందు ఒక జిల్లాలో, ఎందుకంటే మనకు తెలంగాణతో బార్డర్ ఉంది కాబట్టి లిక్కర్ ఎక్కువ ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. సో మనం 60 ప్లేసెస్లో ఈ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అప్పటి నుంచి కంటిన్యూస్గా రౌండ్ ది క్లాక్ 24/7 మనం చెకింగ్ చేస్తున్నాం. ఇప్పటివరకు ఈ బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర మంచి ఫలితాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా క్యాష్ పరంగా 1,72,00,000 మనం సీజ్ చేసి వాటి వెరిఫికేషన్ కోసం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు నియర్లీ 29,312 మద్యం బాటిల్స్ సీజ్ చేసాము. అలాగనే 2,116 లీటర్ల నాటుసారా, తర్వాత నాటుసారా తయారు చేసేందుకు ఉపయోగించే బెల్లపూట దాదాపు 90,000 లీటర్ల బెల్లపూటను కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్లో భాగంగానే దానిలో భాగంగా ఎస్టర్డే మనకు నాగాలంక పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక్కపట్ల వారి వాళ్ళం అక్కడ మన వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఆ బ్రిడ్జ్ దగ్గర ఒక వెహికల్ మనం ఇంటర్సెప్ట్ చేస్తే అందులో మనం 72 బాటిల్స్, ఇవి బయట నుంచి వచ్చినవి కాదు, లోకల్గా మన డిపిఎల్ లిక్కరే, ఇవన్నీ కూడా అక్రమంగా ఈ ఎలక్షన్స్ పర్పస్ కోసమే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్లు మనకు తెలిసింది. సో అందులో ఎక్కడైతే వెరిఫై చేసినప్పుడు మనకు ఈ విజయలక్ష్మి బార్ దగ్గర నుంచి తీసుకొచ్చిన వాళ్ళు తెలిసింది. సో అక్కడ బార్ వాళ్ళు కూడా ఇంత క్వాంటిటీ వల్ల ఇవ్వకూడదు, సో వాళ్ళని కూడా కేసులో మనం ముద్దాయిలు చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము. దీనికి అక్కడ సూపర్వైజర్ గరికపాటి రాంబాబు అని అతను ఇచ్చాడని చెప్పి డ్రైవర్ చెప్తున్నాడు. సో అది వెరిఫై చేసి అతని రోల్ ఉంటే అతను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ ఇది 3rd ఫేజ్ 4th ఫేజే కాకుండా దీని కంటిన్యూషన్లో ఆల్రెడీ మున్సిపల్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ ఈ మున్సిపల్ ఎలక్షన్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ ఇలానే కొనసాగుతుంది. దీంతోపాటు మనం ఎలక్షన్ పీస్ఫుల్గా కండక్ట్ చేయాలంటే ట్రబుల్ మాంగర్స్ అయితే ఎవరుతున్నారో వాళ్ళని మనం బైండింగ్ ఓవర్ చేయడం జరిగింది. పొలిటికల్ ట్రబుల్ మాంగర్స్, రౌడీ షీట్స్, ఈ బ్యాడ్ ఫెలోస్ అందరూ కూడా ఇప్పటివరకు దాదాపు 4,200 మందిని మనం బైండ్ ఓవర్ చేసాము. ఎలక్షన్ టైంలో వాళ్ళ మీద వాచ్ కొనసాగుతుంది. వాళ్ళు ఫర్దర్గా ఇలా మళ్ళీ అక్కడ బైండ్ ఓవర్ చేసిన తర్వాత కూడా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్లోనూ ఇన్వాల్వ్ అయితే ఏదైతే వాళ్ళ దగ్గర బాండ్ తీసుకున్నామో ఆ బాండ్ ఫోర్ఫీట్ చేయడమే కాకుండా వాళ్ళ మీద అవసరం అయితే మనం పీడీ యాక్ట్ కూడా వీళ్ళు ఇనిషియేట్ తగిలిస్తే. సో ఓవరాల్గా ఇప్పటివరకు మనం ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి కూడా దాదాపు నియర్లీ 16 కేసులు మనం పెట్టడం జరిగింది. అంటే డబ్బులు పంపిణీ కావచ్చు, చీరల పంపిణీ, తర్వాత ఇలాంటి కేసులన్నీ కూడా మనం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్లో భాగంగా. తర్వాత ఎలక్షన్ రిలేటెడ్ కేసెస్ చిన్న చిన్నగా ఫస్ట్ ఫేజ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటివరకు జిల్లాలో మనకు 16 కేసెస్ రిపోర్ట్ చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. సో ఈ యొక్క డ్రైవ్ సోఫార్ మేము కండక్ట్ చేసిన డ్రైవ్లో కావచ్చు, తీసుకున్న ప్రిపేర్నెస్లో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ చాలా పీస్ఫుల్గా అయ్యాయి, మీద ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా. 3rd ఫేజ్ ఎలాగో ఈ ఏరియాలో మనం పూర్తిగానే 2 ఫేజెస్లో యొక్క చిన్న ల్యాబ్సెస్ ఉన్న కవర్ చేసుకుని అంత పకడ్బందీ అరేంజ్మెంట్ చేస్తున్నాము. సో రేపు ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 100% పోలింగ్లో పార్టిసిపేట్ చేసేసి వాళ్ళ యొక్క ఓటును వినియోగించుకోమని చెప్పి, అలాగనే ఓటింగ్ ఫ్రీగా చేసేదానికోసం అన్ని బందోబస్తు అరేంజ్మెంట్ గవర్నమెంట్ మెషినరీ చేసినాము, మేము రెవెన్యూ అందరూ కూడా. సో వాళ్ళకి ఎలాంటి అనుమానాలకు పడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా వచ్చేసి వాళ్ళ ఓటుని వినియోగించుకొని వాళ్ళకు నచ్చిన నాయకులను కానీ నాయకులను కానీ ఎన్నుకోవడానికి మనం అన్ని అరేంజ్మెంట్ చేశామని వాళ్ళకి తెలియజేస్తున్నాము. సో అందరూ కూడా ఈ డెమోక్రటిక్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసి ఈ ఎలక్షన్స్ను 100% ఓటింగ్లో అందరూ పార్టిసిపేట్ చేసి సక్సెస్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రెడ్డిపాళెం కాశీపాలెంలో శ్రీ శ్రీ చాముండేశ్వరి దేవి 25వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేపట్టారు. చుట్టుపక్కల వారు చాముండేశ్వరికి పూలాలంకరణ చేశారు, ప్రత్యేక పూజలు చేపట్టారు. వైశ్వనాయ నమః, జాతవేదసే నమః, అగ్నయే నమః, ఆత్మనే నమః, దత్తాం సద్గుస్తీర్య. 3 కప్పులు
గ్లాసులు తీసుకొని 3 కప్పుల్లో అక్షతలు ముగ్గురు అయ్యవారికి ఇవ్వండి. అక్షతల పల్లె ఉంటుంది. స్వామినః సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు తరంగా యజమాన్యస్య అస్మిన్ గ్రామే మహాలక్ష్మీ పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థ యజమాన్యస్య వ్యాపార క్షేత్రే గృహేణ అష్టలక్ష్మీ నిత్య నివాస యోగ్యతా సిద్ధ్యర్థ మహాలక్ష్మీ హోమం కరిష్యే. ఓం హ్రీం కమలవాసిన్యే మహాలక్ష్మీ నమః స్వాహా. ఓం హ్రీం కమలవాసిన్యై మహాలక్ష్మీ నమః స్వాహా. ఓం శ్రీం కమలవాసిన్యే మహాలక్ష్మీ నమః స్వాహా. ఓం శ్రీం కమలవాసిన్యై మహాలక్ష్మీ నమః స్వాహా. ఓం శ్రీం కమలవాసిన్యే మహాలక్ష్మీ నమః స్వాహా. ఓం శ్రీం కమలవాసిన్యై మహాలక్ష్మీ నమః స్వాహా. ఓం శ్రీం కమలవాసిన్యే మహాలక్ష్మీ. ఓం నమః శివాయ స్వాహా. ఓం హాం హౌం నమః శివాయ స్వాహా. ఓం హాం హౌం నమః శివాయ స్వాహా. ఓం హాం హౌం స్వాహా. ఓం హాం హౌం నమః శివాయ స్వాహా. పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహే తన్నో రుద్రః ప్రచోదయాత్. భగవాన్ సర్వదేవాత్మకః సర్వం శ్రీ యుక్తేశ్వర స్వామినః సుప్రీత సుప్రసంగావరదా భవంతు తరంగా గౌరీ హవనాఖ్యం కర్మ కరిష్యే. గౌరీ విమాయ సనడనదక్షత్యే గమదే ద్విపదే చ చతుష్పదే సహస్రాక్షరవరమేభ్యమన్ తపాయ ధీమహే తన్నో గౌరీ ప్రచోదయాత్. స్వాహా. గణాంబికాయ విద్మహే మహాతపాయ ధీమహే తన్నో గౌరీ ప్రచోదయాత్. స్వాహా. గణాంబికాయ విద్మహే మహాతపాయ ధీమహే తన్నో గౌరీ ధీమహే తన్నో గౌరీ ప్రచోదయాత్. స్వాహా. గౌరీ హోమేన భగవాన్ సర్వదేవాత్మకః సర్వం శ్రీ యజ్ఞేశ్వర స్వామినః సుప్రీతా సుప్రసన్నా వరదాశే. ఓం నమో భగవతే నారాయణాయ స్వాహా. ఓం నమో భగవతే నారాయణాయ నమః స్వాహా. ఓం నమో భగవతే నారాయణ నమః స్వాహా. హాం హౌం నమః శివాయ స్వాహా. ఓం 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 హాం హౌం నమః. ఓం స్వాహ అయిపోతుంది. వారికి నేత్రాగ్ని ఉంటుంది. ఒక్కొక్కడు మాట అగ్ని ముఖాయ వై దేవాః దేవానాం రాజ్యమాహారం. మనం ఏ కార్యక్రమాన్ని చేసినా కూడా మాట్లాడకూడదు. మాట్లాడబడితే మీకే ఇస్తాం. నాకు ఓం శ్రీం హ్రీం స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. స్వాహా. వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. బలంకృత్య అగ్నయే నమః. ప్రతిష్టాన్ని తీసుకుని వెళ్ళి ఒక చోట ఉంచడం, విగ్రహ ప్రతిమని జ్వలింపజేయడం. మరి ఈ అగ్ని ప్రతిష్ఠ చేయడానికి ఒక అగ్గిపుల్ల గీసి అక్కడ పెడితే సరిపోతుంది. ఇన్ని మంత్రాలు చదవక్కర్లా. కానీ ఎందుకోసం చేశాము? నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో బూత్ లెవెల్ ఆఫీసర్లకు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ నరసింహరావు మాట్లాడుతూ ప్రతి బూత్ లో ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలి, ఎన్నికల కమిషన్ సూచనల మేరకు పనిచేయాల్సి ఉంటుందని ఎంపీడీఓ నరసింహరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎందుకంటే ఎక్కడ చిన్న పొరపాటు కూడా మనం చేయకూడదు, ఎవరికి కూడా స్కోప్ ఇవ్వకూడదు. వాళ్ళు అంటే దానికంటే ఎక్కువసేపు కూడా ఏ వ్యక్తిని కూడా ఉండదు మన దగ్గర. ముఖ్యంగా మనకి నిన్న కలెక్టర్ గారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాటిలో కూడా మీకు కూడా విన్నారు. అయినా కానీ కొన్ని ఒకసారి మళ్ళీ దాన్ని రీకలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ నుంచి ట్రాన్స్పరెంట్గా ఎలక్షన్ జరపాలి. స్టేజ్ టు ఆఫీసర్ మొత్తం ఆ లొకేషన్ అంతా ఇన్ఛార్జ్ అయినాయి. ఆ జీపీలో ఎన్ని లొకేషన్స్ ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయో ముందుగా వాళ్ళని చెక్ చేసుకోండి. ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత ముందు మనము వెంటనే కౌంటింగ్ రూమ్ ఒకటి మీరు వెరిఫై చేసుకొని
కౌంటింగ్ దాన్ని రెడీ చేసుకోవాలి. పోలింగ్ అక్కడ జరుగుతూ ఉంటే మా ఎందుకంటే 3:30కి మన క్లోజ్ అవుతాయి, 4కి మనం కౌంటింగ్ స్టార్ట్ చేయాలి. ఒక అరగంట కుదరదు. కాబట్టి ముందుగానే ఒక రూమ్ సపరేట్ రూమ్ ఒకటి చూసుకోండి. హై స్కూల్స్లో అయితే ఇబ్బంది లేదు, సపరేట్గా ఉంటాయి. కొన్ని బూత్లోనే చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు కొద్దిగా దాంట్లో అన్ని అరేంజ్మెంట్స్ రెడీగా ఉన్నాయా లేవా? సో మీరు స్టేజ్ 2 ఆఫీసరు దీంట్లో కీలకం. మొత్తం కూడా ఏ డౌట్ వచ్చినా, పిఓస్కి డౌట్ వచ్చినా, ఏపీఓస్కి వచ్చినా మీరు దాన్ని తర్వాత ఎలక్షన్లో కూడా ఆ ఎలక్షన్ సర్వే ఎలా ఉంది, ఎక్కడన్నా ప్రాబ్లం ఉందా, ఇంకెవరన్నా వాళ్ళ ఫోర్స్తో ఏదన్నా చేస్తున్నారా, ఏదైనా ఇబ్బందులు చేస్తున్నారా, ఏదన్నా వేరే ఇంకోటి తిరుమల హై స్కూల్ ఉంది, తర్వాత రేపల దావనూరు హై స్కూల్స్ ఉన్నాయి. వీటిలో అయితే మనకి మల్టిపుల్ గ్రూప్స్ ఉంటాయి. దాంట్లో మనం ఒకవేళ ఎక్కువ అయితే 2 పెట్టుకోవచ్చు. 2 సెలెక్ట్ చేసుకొని ఆ 2 రూమ్లలో ఒకదానికి ఒక 7 ఒకదానికి ఒక 7 అలాగా వేసి ఈజీగా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది. ఎందుకంటే ఏజెంట్లు ఒకరే వస్తారు కాబట్టి సర్పంచ్ క్యాండిడేట్ ఒక ఆయన ఉంటాడు, వార్డుకి ఒక ఆయన ఉంటాడు. సర్పంచ్కి 2 ఉండొచ్చు, క్యాండిడేట్ ఉండొచ్చు, ఒక ఏజెంట్ ఉండొచ్చు. వార్డు మాత్రం ఒకే ఒక్క ఏజెంట్ ఉంటాడు. ఇద్దరికి మించి ఉండకూడదు. మనం అలో చేయబడుతుంది. వాళ్ళకు కూడా మీరు ఐడి కార్డ్స్ ఇచ్చే ముందే ఏజెంట్ ఫార్మ్స్ తెస్తారు. ఒకటి ఎలక్షన్కి ఒక ఏజెంట్ ఉంటాడు, కౌంటింగ్కి వేరే ఏజెంట్ ఉంటాడు. ఇద్దరికి సపరేట్గా మనం ఐడి కార్డ్స్ ఇష్యూ చేస్తాం. ఆ ఏజెంట్ ఫామ్ చేసుకుంటే ఫిల్అప్ చేసి ఇస్తే మనం ఐడి కార్డు ఇస్తాము. అది కూడా క్యాండిడేట్ ఆయన రికమెండ్ చేసి ఇవ్వాలి. క్యాండిడేట్ రికమెండ్ చేస్తే మనం ఆయనకి ఐడి కార్డు ఇస్తాం. అది కూడా ఒకసారి చూసుకోండి. 2 ఈక్వల్గా వస్తే లాటరీ వేస్తాం. అది తెలిసింది మీకు. ఇద్దరికి ఒకే ఈక్వల్గా వస్తే లాటరీ ద్వారా ఆయన్ని మనం లాటరీ తీసి ఎవరు దానికి వస్తే వాళ్ళని గెలిపిస్తాం. తర్వాత మనకి 4 కల్లా కౌంటింగ్ స్టార్ట్ కావాలి. 9-10 కల్లా మొత్తం క్లోజ్ కావాలి. ఇది ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా 10 o'clock కల్లా క్లోజ్ చేసి మనం మళ్ళీ మనం రిటర్న్ అవుతాం. దానికి కొంచెం యాక్టివ్గా ఉండాలి ఎవరు స్టేజ్ 2 ఆఫీసర్స్. దాంట్లో మాత్రం కొద్దిగా యాక్టివ్ ఉంటే మనం ఈజీగా అవుతుంది. కన్ఫ్యూషన్ అయ్యి ఎక్కువసేపు మనం వాళ్ళ అది డౌట్స్ ఎక్స్ప్రెస్ చేసుకుంటా ఉంటే కుదరదు. మనకి ట్రేస్ కూడా మనం తీసుకొస్తాము. టేబుల్ మీద పోయడము అవన్నీ చేయకూడదు. 25 లెక్క పెడతాము. లెక్క పెట్టి 20 వేసి అక్కడ పెట్టడం జరుగుతుంది. తర్వాత దాన్ని తీసి ఎవరికి ఇవ్వాలో అక్కడ ట్రేలో వేసేస్తాం. ఆ క్యాండిడేట్కి మళ్ళీ ఇచ్చి మళ్ళీ 25 లెక్కన మనం దాన్ని బండి చేసి మళ్ళీ మనం రిసెప్షన్ సెంటర్కి తెచ్చిస్తాం. అది స్పెషల్ కవర్స్ ఉంటాయి, దాంట్లో వేసి మీరు మనకి ఇవ్వాలి. యూజ్డ్ అండ్ అన్యూజ్డ్ అంటే మీకు తెలిసిందే అవన్నీ మళ్ళీ రిసెప్షన్ సెంటర్లో ఇస్తాం. ఈ పోలీస్ వాళ్ళని లోపలికి అలో చేయాలి. కౌంటింగ్ హాల్లోకి పోలీస్ వాళ్ళని లోపలికి అలో చేయాలి. అది వేరే విధంగా వస్తుంది. అది ఏదో కావాలని బయట జాబుల వ్యక్తిని బయట అనేది చేయకపోయినా అదొక ఇంటెన్షన్ లాగా ఏదో జరుగుతూ ఉంది ఇక్కడ అనేది వస్తుంది. కాబట్టి పోలీసు వాళ్ళు బయట నుండి చేసుకుంటారు. మనకి అవసరమైతే తప్ప వాళ్ళని పిలవాలి. లేని పక్షంలో మనం వాళ్ళని పిలవము, లోపలికి బయటే వాళ్ళకి వాళ్ళు చేసుకుంటారు. సో అది చూసుకోండి. అక్కడ 144 ఇంపోజిషన్ ఉంటుంది. కాబట్టి ఎవరిని కూడా అదర్ దన్ పోలింగ్ సిబ్బంది తప్ప ఇంకెవరిని కూడా మనం మీరు ఆలోచించకూడదు. అలాగే మన ఈ అఫీషియల్స్ వస్తుంటారు. సెక్రటరీ సీట్ ఉన్న వాటికి కంపల్సరీగా వాళ్ళు అడిగినా అడగకపోయినా కంపల్సరీగా ఒక్కసారి మాత్రమే రీకౌంట్ చేస్తాం. వాళ్ళు అడగాల్సిన పని అడగకపోయినా మనము దాన్ని కంపల్సరీగా సుమోటిగా మనము కౌంటింగ్ ఒకసారి చేస్తాం. దాంట్లో కూడా ఈక్వల్గా వచ్చింది అంటే లాటరీ వేస్తాం. లేదు గెలిచారంటే లేదు వాళ్ళని మనము ఎన్నిక ధృవపత్రం ఇస్తాం. దీనికి కూడా అన్ని వార్డ్స్ అన్నీ కూడా కౌంట్ అయిన తర్వాత సర్పంచ్ కౌంట్ అయిన తర్వాత లాస్ట్లో ఉప సర్పంచ్కి ఎలక్షన్ జరిపిన తర్వాతనే వాళ్ళని మనము రివ్యూ కూడా చేయము. అగైన్ వాళ్ళు రిసెప్షన్ సెంటర్కి మొత్తం ఏపీఓ పిఓ ఇద్దరు వస్తారు. స్టేజ్ 2 వస్తారు, జోనల్స్ అందరూ వస్తారు. వచ్చి మనకి మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళని రిలీవ్ చేస్తారు. ఈలోపు కూడా దానికి వాళ్ళకి సంబంధించిన బస్
మనకి 2 ఏరియాలో 14 ఉన్నాయి. ఒకటి రేపాల, ఇంకోటి దామనోడు. ఈ రేపాల దామనోడులో మీరు 7 టేబుల్స్ వేసుకోండి. వార్డుకి 7, సర్పంచ్కి 7 వేస్తే మనకి ఈజీగా త్వరగా అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ అక్కడ అంటే 5 వచ్చిన ఓట్లు ఒప్పుకోదంటో, కాబట్టి ఒక వార్డుకి 400 దాకా ఉన్నాయి. అవి కొంచెం జోనల్ ఆఫీసర్లు కూడా మీరు శ్రేష్ఠ ఆఫీసర్లు సమన్వయంగా అక్కడ ఈ కౌంటింగ్ ఏర్పాటు కూడా చేసుకోండి. తర్వాత మనకి కాబట్టి అవి పనిచేయవచ్చు, కానీ ఖచ్చితంగా వాటికి ఆయిల్ వేసి సెట్ చేసి అన్ని కూడా పనిచేసేట్టు ఒకసారి చెక్ చేసి ఇబ్బంది ఏం లేదు. అయినా కూడా వాళ్ళు చెక్ చేసుకోమని చెప్పి మనం బ్యాలెట్ ఆఫీస్ వేస్తాం ఖచ్చితంగా. కాబట్టి అవి కూడా వచ్చిన లేదా వాళ్ళు చూసుకోవాలా. దాని తర్వాత పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల నమూనాలతో చిత్రాలతో ఉన్నటువంటి కాగితాలు వస్తారు, వాళ్ళు ఇస్తారు. అంటే వాళ్ళ సంతకాలతో ఉండేటువంటి ఉంటాయి. అంటే మనకి ఇచ్చినటువంటి ఏ వార్డుకి మనం కేటాయించిన ఆ పంచాయతీలో మనం వార్డు కేటాయిస్తాం. మనకి మళ్ళా ఏ వార్డు కేటాయించారు ఇచ్చేయకుండా వస్తానే తీసుకొని వాళ్ళ ద్వారా డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వచ్చేసి అక్కడ మనకి మెటీరియల్ చూసుకోవాలనేది మీరు ఒకసారి తెలుసుకోండి సార్. వాడి పీఓస్ ఏం చూసుకోవాలంటే వస్తానే వాళ్ళకి బ్యాలెట్ బాక్స్ వచ్చిందా లేదా చూసుకోవాలా. ఫస్ట్ బ్యాలెట్ బాక్స్ నోట్ చేసుకున్నట్టు ఏవి ముఖ్యమైన ఉంటాయి. ముఖ్యమైన ఒక 7 ఐటమ్స్ ఉంటాయి. ఆ 7 ఐటమ్స్ మొట్టమొదటిగా పీఓ ఖచ్చితంగా వాళ్ళు ఉండాలా. కాబట్టి లేకపోయినా కూడా మీరు మాకు సహకారం మీరంతా కూడా మీకు చాలా అందుబాటులో ఉంటారు. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. వాళ్ళకి ఏం లేకపోయినా మీరు ఏర్పాటు చేయాలా, తెచ్చిస్తూ ఉండాలా. మీపై మన జోనల్ ఆఫీసర్ ఇబ్బంది ఏం లేదు. అయినా కూడా వారు ఏమేమి వారి దగ్గర వచ్చినా లేదో అడగాలి మీరు వాళ్ళని. పీఓని పలాని వచ్చాయా లేదా, ఈ ఐటమ్స్ వచ్చేలా చూసుకోండి, బాగా చెక్ చేసుకోండి. ఒకసారి మీరు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాళ్ళు కూడా కొద్దిగా తరువుగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిసారిగా వాళ్ళు బ్యాలెట్ బాక్స్ వచ్చిందా లేదా చూసుకోమని చెప్పాలా. తర్వాత బ్యాలెట్ పేపర్స్ నా ఎక్స్పీరియన్స్ 2 వర్డ్స్. మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి మనకు బలహీనత ఒకటే. క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, బూత్ మేనేజ్మెంట్ వేరు. క్లాస్ లో మనం ఎక్కువ మాట్లాడతాం, బూత్ లో తక్కువ మాట్లాడాలి. యాంటీ ఇట్ ఇస్ ఓన్లీ రీజన్. క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ మనం మర్చిపోవాలి. జిల్లా ఇస్సాపాలెంలో టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ పర్యటించింది. ఈ సందర్భంగా ఇల్లు కూల్చివేతపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు ఇల్లు కూల్చివేయడం జరిగిందని వారు నిర్ధారించారు. ఇటువంటి చర్యలకు టీడీపీ వ్యతిరేకమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పొలిట్ బ్యూరో సభ్యుడు వరల రామయ్య మాట్లాడారు. పేరుకే డాక్టర్ గోపిరెడ్డి అని, ఓట్లు వేయకుంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇటువంటి చర్యలు టీడీపీ ఎండగడుతుందని ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. చాలా దుర్మార్గం. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఒక పనికిరాని ఎమ్మెల్యే, అవగాహన లేని ఎమ్మెల్యే, మానవత్వం లేని ఎమ్మెల్యే, మనుష్య రూపంలోని ఒక రాక్షసుడు లాంటి ఎమ్మెల్యే. ఇతను వృత్తిరీత్యా డాక్టర్ అని చెబుతున్నారు, కానీ డాక్టర్కి ఉండే లక్షణాలు ఏమీ లేని ఒక పనికి మాలిన వ్యక్తి ఈ ఎమ్మెల్యే అని చెప్పుకొని తెలియజేస్తున్నారు. ఈ ఎమ్మెల్యే ఎంత దుర్మార్గం అంది. వాట్ ఈస్ దిస్ ఎడాసిటీ? అంటే నీకు ఓటేకపోతే రేషన్ కట్ చేస్తావా? నీకు ఓటేకపోతే అమ్మఒడి ఉండదా? నీకు ఓటేకపోతే కాపు నేస్తం ఉండదా? ఏమి నీ తాతగారి సొమ్మ? నీ అయ్య సొమ్ము ఇస్తున్నావా? మీ తాత సొమ్ము ఇస్తున్నావా? ఎవరు సొమ్ము ఇస్తున్నావు? యూజ్లెస్ ఎమ్మెల్యే. నీకు ధైర్యం ఉంటే నువ్వు చేసిన మంచి పనులు చెప్పి ఓటు అడగాలి. మీ పార్టీ ఐడియాలజీ చెప్పి ఓటు అడగాలి. మీ ప్రభుత్వం చేసిన మంచి పనులు చెప్పి ఓటు అడగాలి. అంతేగాని నీ తాత సొమ్ము ఇచ్చినట్టుగా కాపు నేస్తావు. నువ్వెవరా కాపు నేస్తావు ఆపటానికి? వాట్ ఈస్ ద రైట్ యూ హ్యావ్? అమ్మఒడి ఆపటానికి నువ్వెవరు? నీ తాత సొమ్మ నీ ఖాతాలో నుంచి ఇస్తున్నావా? నీ అకౌంట్లో నుంచి ఇస్తున్నావా? ప్రజల సొమ్మది. ప్రజలందరూ పన్నుల రూపేణా కట్టిన సొమ్ము ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తారు. ఆపటానికి నువ్వెవరు? రేషన్ కార్డు కట్ చేస్తావా? బిడ్డలకేమి చదువు సంజ లేకుండా చేస్తావా? ఈ వీధిలో వీళ్ళు ఉండకుండా చేస్తావా? ఏమి అరాచకమా? ఈ అనార్కజం ఏంటండి? రాజ్యాంగం ప్రకారం నడుస్తుందా ఈ ప్రభుత్వం? అప్రజాస్వామికంగా నడుస్తుందా? ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం నేను 40-45 ఏళ్ళుగా చూస్తూ ఉన్నా.
చాలా కాలం పోలీస్ అధికారిగా పనిచేశాను నేను. ఇంత దుర్మార్గపు పరిపాలన, ఇంత దుర్మార్గపు ఆలోచన గతంలో ఎన్నడూ లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అందుకే ఎలక్షన్ కమిషన్ మేము అడుగుతున్నాం, మీరు ఇంకా యాక్టివ్గా ఉండాలి. మీరు ఎన్నికలు కండక్ట్ చేసే తీరు బాగాలేదు. ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించాలి. మీరు ఇష్టం వచ్చినట్టుగా దౌర్జన్యం జరుగుతుంటే అంటే మీరు ఏకపక్షంగా ఏకగ్రీవానికి ఒప్పుకోకపోతే చంపేస్తారా? మీరు జేసీబీలు పెట్టి తొక్కిచ్చేస్తారా? ఏమిటండి ఈ దుర్మార్గం? ఏంటండి జేసీబీలు? ఏంటండి ఈ మనిషిని? ఏంటండి తొక్కేస్తారా? చంపేస్తారా? మీ మాట అనకపోతే జేసీబీల కింద తొక్కేస్తారా? కత్తులతో నరికేస్తారా? బాంబులే చంపేస్తారా? ఇంత దుర్మార్గ పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీరున్నారు. యూఆర్ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్. మీలాంటి అసమర్థ ముఖ్యమంత్రిని మేము ఎక్కడా చూడలేదు. అసలు ఎలక్షన్లు ఎలా జరుగుతున్నాయా అని ఎవరినైనా అడిగారా? అసలు మీరు ప్రశాంతంగా జరగాలి ఎలక్షన్లు అని ఎక్కడ చెప్పారా? మీరే 99% లేకపోతే నీ తోక కోస్తా అంటారు. పాప ఎమ్మెల్యే ఏం చేస్తాడు? 99% గెలవకపోతే ఎమ్మెల్యే సీటు ఇవ్వడట. అందుకే వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. అందుకే దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇది సరైనది కాదు, ప్రజాస్వామ్య విధానం కాదు. ఇది అప్రజాస్వామికంగా జరుగుతుంది. అసలు మమ్మల్ని అడిగితే ఈ 2 దఫాలు జరిగిన ఎన్నికలు అసలు ఎన్నికలే కాదు. అసలు ఇది బాహుబలం. ఎవరికి కండబలం ఉంటే వాడికి గెలిచేటట్టుగా పోలీసులను అడ్డు పెట్టుకొని, అధికారులను అడ్డు పెట్టుకొని, ఎండిఓలను అడ్డు పెట్టుకొని, ఇదిగో ఇటువంటి పనికి మాల సెక్రటరీలు అడ్డు పెట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే ఇది ప్రభుత్వమా? పోలీస్ శాఖకు కూడా మేము గుర్తు చేస్తున్నాం. మీ అందరి జాతకాలు నోట్ చేస్తున్నాం. మీరు ఎలా వ్యవహరిస్తున్నారో నోట్ చేస్తున్నాం. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం మారిన తర్వాత మీరు పడే ఇబ్బందులు ఒక్కసారి గుర్తు చేసి, ప్రజాస్వామికం మీకు చట్టం ఉందండి, మీకు ఒక మాన్యువల్ ఉందండి, మీకు ఒక సిఆర్పిసి ఉంది, ఐపీసీ ఉంది, ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారం నడవండి. అంతేగాని ఎమ్మెల్యే మెప్పు కోసమో మంత్రి గారి మెప్పు కోసం వెళ్తే మీరు బాధపడే పరిస్థితులు భవిష్యత్తులో ఉన్నాయని చెప్పి కూడా తెలియచేస్తూ ఈ రోజున తెలుగుదేశం పార్టీ డెలిగేషన్ ఇక్కడికి వచ్చింది. అన్ని పడగొట్టినన్ని చూస్తున్నాం. ఏమండి, ఒక రూల్కి వ్యతిరేకంగా చేశారనుకో, ఈజ్ ది టైం? ఇదా టైము? ఎన్నికలు ముమ్మరంగా జరుగుతున్న సెక్రటరీ ఆ బుద్ధి లేదు, టైం ఎక్కడొచ్చింది ఇది పడగొట్టడానికి? వాళ్ళందరూ మేము చట్టబద్ధంగానే ఉన్నాయని చెబుతున్నారు. మా ప్లాన్ అప్రూవ్ చేసిందని చెప్పారు. వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా, నోటీస్ ఇవ్వాలి కదా. నోటీసుకి సమాధానం చెప్పకపోతే అప్పుడు నువ్వు పడగొట్టాలి. వాళ్ళకి ఏం అవకాశం ఇవ్వకుండా. అందుకే ప్రజాస్వామ్యమా ఇది అప్రజాస్వామికమా? ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ రోజున ఇంత దుర్మార్గపు పనులు జరుగుతుంటే ఎన్నికలు ఎలా సజావుగా సాగినట్టు రమేష్ కుమార్ గారు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ ఇల్లు పడగొట్టడంలో ఇవన్నీ ధ్వంసం చేయడంలో పాల్గొన్న పోలీసు అధికారుల మీద, రెవెన్యూ అధికారుల మీద, ఆ పంచాయతీ సెక్రటరీ మీద, ఆ ఎమ్మెల్యే మీద కూడా అటెంప్ట్ టు మర్డర్ కేసు రిజిస్టర్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపించి ఈ ఇళ్లన్నీ కూడా ప్రభుత్వ ఖర్చుతో కట్టించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. చాలా దుర్మార్గం. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఒక పనికిరాని ఎమ్మెల్యే, అవగాహన లేని ఎమ్మెల్యే, మానవత్వం లేని ఎమ్మెల్యే, మనిషి రూపంలోని ఒక రాక్షసుడు లాంటి ఎమ్మెల్యే. ఇతను వృత్తిరీత్యా డాక్టర్ అని చెబుతున్నారు, కానీ డాక్టర్కి ఉండే లక్షణాలు ఏమీ లేని ఒక పనికి మాలిన వ్యక్తి ఈ ఎమ్మెల్యే అని చెప్పుకొని తెలియజేస్తున్నారు. ఈ ఎమ్మెల్యే ఎంత దుర్మార్గం అంది! వాట్ ఈజ్ దిస్ ఎడాసిటీ? అంటే నీకు ఓటేయకపోతే రేషన్ కట్ చేస్తావా? నీకు ఓటేయకపోతే అమ్మఒడి ఉండదా? నీకు ఓటేయకపోతే కాపు నేస్తం ఉండదా? ఏం నీ తాతగారి సొమ్మ? నీ అయ్యి సొమ్ము ఇస్తున్నావా? మీ తాత సొమ్ము ఇస్తున్నావా? ఎవరు సొమ్ము ఇస్తున్నావు? యూజ్లెస్ ఎమ్మెల్యే. నీకు ధైర్యం ఉంటే నువ్వు చేసిన మంచి పనులు చెప్పి ఓటు అడగాలి. మీ పార్టీ ఐడియాలజీ చెప్పి ఓటు అడగాలి. మీ ప్రభుత్వం చేసిన మంచి పనులు చెప్పి ఓటు అడగాలి. అంతేగాని నీ తాత సొమ్ము ఇచ్చినట్టుగా కాపు నేస్తావు. నువ్వెవరా కాపు నేస్తావు ఆపటానికి? వాట్ ఇస్ ద రైట్ యూ హ్యావ్? అమ్మఒడి ఆపటానికి నువ్వెవరు? నీ తాత సొమ్మా? నీ ఖాతాలో నుంచి ఇస్తున్నావా? నీ అకౌంట్లో నుంచి ఇస్తున్నావా? ప్రజల సొమ్మది. ప్రజలందరూ పన్నుల రూపేణా కట్టిన సొమ్ము ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తారు. ఆపటానికి నువ్వెవరు? రేషన్ కార్డు కట్ చేస్తావా?
బిడ్డలకేమి చదువు సంజయ్ లేకుండా చేస్తావా? ఈ వీధిలో వీళ్ళు ఉండకుండా చేస్తావా? ఏమి అరాచకమా? ఈ అనార్కజం ఏంటండి? రాజ్యాంగం ప్రకారం నడుస్తుందా ఈ ప్రభుత్వం? అప్రజాస్వామికంగా నడుస్తుందా? ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం నేను 40-45 ఏళ్ళుగా చూస్తూ ఉన్నా. చాలా కాలం పోలీస్ అధికారిగా పనిచేశాను నేను. ఇంత దుర్మార్గపు పరిపాలన, ఇంత దుర్మార్గపు ఆలోచన గతంలో ఎన్నడూ లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అందుకే ఎలక్షన్ కమిషన్ మేము అడుగుతున్నాం, మీరు ఇంకా యాక్టివ్గా ఉండాలి. మీరు ఎన్నికలు కండక్ట్ చేసే తీరు బాగాలేదు. ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించాలి. మీరు ఇష్టం వచ్చినట్టుగా దౌర్జన్యం జరుగుతుంటే అంటే మీరు ఏకపక్షంగా ఏకగ్రీవానికి ఒప్పుకోకపోతే చంపేస్తారా? మీరు జేసీబీలు పెట్టి తొక్కిచ్చేస్తారా? ఏమిటండి ఈ దుర్మార్గం? ఏంటండి ఈ జేసీబీలు? ఏంటండి ఈ మనిషిని? ఏంటండి తొక్కేస్తారా? చంపేస్తారా? మీ మాట అనకపోతే జేసీబీల కింద తొక్కేస్తారా? కత్తులతో నరికేస్తారా? బాంబులే చంపేస్తారా? ఇంత దుర్మార్గ పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీరున్నారు. యు ఆర్ ఏ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్. మీలాంటి అసమర్థ ముఖ్యమంత్రిని మేము ఎక్కడా చూడలేదు. అసలు ఎలక్షన్లు ఎలా జరుగుతున్నారా అని ఎవరినైనా అడిగారు? అసలు మీరు ప్రశాంతంగా జరగాలి ఎలక్షన్లని ఎక్కడ చెప్పారా? మీరే 99% లేకపోతే నీ తోక కోస్తా అంటారు. పాప ఎమ్మెల్యే ఏం చేస్తాడు? 99% గెలవకపోతే ఎమ్మెల్యే సీటు కూడాట. అందుకే వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు, అందుకే దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇది సరైనది కాదు, ప్రజాస్వామ్య విధానం కాదు, ఇది అప్రజాస్వామికంగా జరుగుతుంది. అసలు మమ్మల్ని అడిగితే ఈ 2 దఫాలు జరిగిన ఎన్నికలు అసలు ఎన్నికలే కాదు. అసలు ఇది బాహుబలం. ఎవరికి కండబలం ఉంటే వాడికి గెలిచేటట్టుగా పోలీసులను అడ్డు పెట్టుకొని, అధికారులను అడ్డు పెట్టుకొని, ఎండిఓలను అడ్డు పెట్టుకొని, ఇదిగో ఇటువంటి పనికి మళ్ళా సెక్రటరీలు అడ్డు పెట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే ఇది ప్రభుత్వమా? పోలీస్ శాఖకు కూడా మేము గుర్తు చేస్తున్నాం, మీ అందరి జాతకాలను నోట్ చేస్తున్నాం, మీరు ఎలా వ్యవహరిస్తున్నారో నోట్ చేస్తున్నాం. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం మారిన తర్వాత మీరు పడే ఇబ్బందులు ఒక్కసారి గుర్తు చేసి, ప్రజాస్వామికం మీకు చట్టం ఉందండి, మీకు ఒక మాన్యువల్ ఉందండి, మీకు ఒక సిఆర్పిసి ఉంది, ఐపీసీ ఉంది, ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారం నడవండి. అంతేగాని ఎమ్మెల్యే మెప్పు కోసమో మంత్రి గారి మెప్పు కోసం వెళ్తే మీరు బాధపడే పరిస్థితులు భవిష్యత్తులో ఉన్నాయని చెప్పి కూడా తెలియచేస్తూ ఈ రోజున తెలుగుదేశం పార్టీ డెలిగేషన్ ఇక్కడికి వచ్చింది. ఆ అన్ని పడగొట్టినన్ని చూస్తున్నాం. ఏమండి, ఒకళ్ళు రూల్కి వ్యతిరేకంగా చేశారనుకో, ఈజ్ ది టైం? ఇదే టైము? ఎన్నికలు ముమ్మరంగా జరుగుతుంది. ఆ సెక్రటరీ ఆ బుద్ధి లేదు, ఆ టైం ఎక్కడొచ్చింది ఇది పడగొట్టడానికి? వాళ్ళందరూ మేము చట్టబద్ధంగానే ఉన్నాయని చెబుతున్నారు. మా ప్లాన్ అప్రూవ్ చేసిందని చెప్పారు. వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా, నోటీస్ ఇవ్వాలి కదా. నోటీసుకు సమాధానం చెప్పకపోతే అప్పుడు నువ్వు పడగొట్టాలి. వాళ్ళకి ఏం అవకాశం ఇవ్వకుండా, అందుకే ప్రజాస్వామ్యమా ఇది అప్రజాస్వామికమా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ రోజున ఇంత దుర్మార్గపు పనులు జరుగుతుంటే ఎన్నికలు ఎలా సజావుగా సాగినట్టు రమేష్ కుమార్ గారు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ ఇల్లు పడగొట్టడంలో ఇవన్నీ ధ్వంసం చేయడంలో పాల్గొన్న పోలీసు అధికారుల మీద, రెవెన్యూ అధికారుల మీద, ఆ పంచాయతీ సెక్రటరీ మీద, ఆ ఎమ్మెల్యే మీద కూడా అటెంప్ట్ టు మర్డర్ కేసు రిజిస్టర్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపించి ఈ ఇళ్లన్నీ కూడా ప్రభుత్వ ఖర్చుతో కట్టించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. చూస్తూ ఉన్నారు. 40% ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేశారు, వైఎస్ఆర్సీపీకి 50% ఓట్లు వేశారు, 10% ఇతర పార్టీలకు వచ్చినాయి. అంటే 40% తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళని బతకనివరా? ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించి వాళ్ళ ఆస్తులు ధ్వంసమో, వాళ్ళని చంపడమో, బెదిరించడమో, అక్రమ కేసులు బనాయించడమో, ఏదో ఒక చర్యకు ఉపక్రమించేటట్టు ఈ ప్రభుత్వం కనపడతా ఉంది. ఇటువంటి దుష్కార్యాల్ని ఎదిరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఎటువంటి త్యాగాలకైనా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా మేము ఈ దుష్కార్యాలను ఎదిరించి నిలబడతాం, పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. పెద్దలు చెప్పినట్టు వాళ్ళు ఇష్టానుసారం రాసుకొని పోద్ది. ప్రజాస్వామ్యం కానీ వ్యవస్థలు కానీ ఈ రాష్ట్రంలో కూని అయిపోయినాయి, సమాధి కాబడతా ఉన్నాయి. మరి ఎవడు రక్షిస్తాడో అర్థం కావట్లా. న్యాయ వ్యవస్థ అంటే లెక్కలేదు, ఏ సంస్థ ఏ వ్యవస్థ. ఈరోజు నరసరావుపేట నియోజకవర్గంలో విసపాలెం పంచాయతీ పరిధిలో జరిగినటువంటి అమానుషం చూస్తూ ఉంటే ఈ నియోజకవర్గంలో ఎన్నికలు ఏ విధంగా జరిగినాయో ఈ సంఘటన చూస్తే అర్థమవుతా ఉంది.
దాదాపు 95% వైఎస్ఆర్సీపీకే పంచాయతీలు వచ్చేసినాయి ఈ నియోజకవర్గంలో. అంటే దాన్ని బట్టి ఏ విధంగా గ్రామాల్లో భయోత్పాత వాతావరణం సృష్టించారో, ఏ విధంగా అధికార దుర్వినియోగం చేశారో, ఏ విధంగా ప్రజల్ని భవిష్యత్తులో వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడతామనేది హెచ్చరికలు జారీ చేసి ఈ ఓట్లు దండుకున్నారో, ఏ విధంగా ఏకగ్రీవాలు చేసుకున్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇక్కడ ఎవరికీ అడ్డం లేనటువంటి పరిస్థితి. ఈ మహదేవ కన్స్ట్రక్షన్ సంబంధించి నాగేశ్వరరావు అనే ఫ్యామిలీ ఇక్కడ ఒక లేఅవుట్ పర్మిషన్ తీసుకొని కట్టినటువంటి ఇళ్ళు క్లియర్గా కనపడతా ఉన్నాయి. వీటిని సందర్భం లేకుండా అసందర్భంగా రొంపిచెర్ల మండలంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత గోగులమూడి గ్రామంలో సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి ఇక్కడ చేసినటువంటి దుర్మార్గం. ఇవాళ ఈ విధంగా ఆస్తులు ధ్వంసం చేసి ప్రజల్ని భయభ్రాంతులను చేసి ఎమ్మెల్యే కానీ, ఆ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఈ విష సంస్కృతితో ఏ విధంగా పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారో అర్థమవుతా ఉంది మనకి. ఇది నిజంగా పైశాచిక ఆనందమే. మనుషులు అన్నవాడు ఎవడు ఈ విధంగా బిహేవ్ చేయరు. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఒక పవిత్రమైనటువంటి డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇటువంటి దుష్కార్యాలు చేస్తూ ఉన్నాడంటే చాలా సిగ్గుపడాల్సిన అంశం. వాళ్ళ పార్టీ కానీ, నాయకులు కానీ అందరూ కూడా సిగ్గుపడాల్సిన అంశం. ఇది ప్రజాస్వామ్యం మనిషికి సొంత ఆస్తులు సంపాదించుకోవడానికి కానీ, జీవించడానికి కానీ, ఉన్నటువంటి స్వేచ్ఛగా సంచరించడానికి కానీ, మాట్లాడటానికి కానీ, ఓటు హక్కు వినియోగించుకోవడానికి కానీ ఉన్నటువంటి హక్కులన్నీ కూడా ఇవాళ అప్రజాస్వామికంగా కాలు రాయటం. ఇది ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాల్సిన అంశం. ఎన్నికల కమిషన్ కూడా ప్రచార ఆర్భాటాల కోసం పాకులాడుతున్నట్టు కనపడుతుంది కానీ ఇచ్చిన కంప్లైంట్స్ మీద ఎక్కడ కూడా నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నట్టు కనపట్ల. ఏదో వాళ్ళ యొక్క యుగో సాటిస్ఫాక్షన్ కోసం ఆయన పనిచేస్తున్నట్టు ఉంది కానీ ఇక్కడ సమస్య ఉంది. ఇక్కడ ప్రజలు స్వేచ్ఛగా ఓటు చేయలేకపోతున్నారని చెప్పి మేము రోజు పుంకాలుగా కమిషన్కి పిటిషన్లు ఇచ్చినా కూడా నిర్దిష్టంగా వచ్చి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఒక నరసరావుపేట కాదు, పక్కనే ఉన్నటువంటి మాచర్ల కానీ, గురజాల కానీ అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో పొంగనూరు కానీ, తమ్మళ్లపల్లి కానీ 100% వాళ్ళు వినానమస్తులు చేసుకొని, ఏకగ్రీవాలు చేసుకొని చంపుతామని బెదిరించి ఏ విధంగా ప్రవర్తించినా కూడా ఎన్నికల కమిషన్ మేనమేషాలు లెక్కిసి తగ్గుతుంది. నా హయాంలో ఎన్నికలు జరిపించాననే ఆ యుగో సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నట్టు తప్పించి ఇక్కడ ప్రజల కోసం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం ఎన్నికలు జరుపుతున్నట్టు. చరిత్రలో ఒక హిట్లర్, ఒక ముస్సోలిని, ఒక ముషారఫ్ అటువంటి నియంత పాలనను మించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియంత పాలన జరుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది మచ్చుకైనా సరే కనబడినటువంటి పరిస్థితి, దుస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. పంచాయతీల ఎన్నికలంటే మీ అందరికీ తెలుసు. ఏదైతే పూజ్య బాపూజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం ఏదైతే నెరవేరాలంటే మరి యొక్క పంచాయతీలో స్వేచ్ఛగా ఓట్లు వేసుకునేటువంటి పరిస్థితి ఇవాళ గ్రామాల్లో ఉండాలి. కానీ దురదృష్టం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటువంటి స్వేచ్ఛాయుతమైన వాతావరణం కానీ, స్వేచ్ఛగా ఓట్లు వేసేటువంటి పరిస్థితి కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో లేకపోవడం చాలా చాలా దురదృష్టకరం. ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే రొంపిచెర్ల మండలానికి సంబంధించి మరి గోగులపాడు పంచాయతీలో మరి ఏదైతే అక్కడ వైసీపీ పార్టీకి సహకరించలేదు, వైసీపీ పార్టీకి ఓట్లు వేయలేదని చెప్పి ఇవాళ ఏదైతే మరి ఇక్కడే మనం చూసాం ఏ రకంగా అయితే రోడ్లు ధ్వంసం చేశారు, ఏ రకంగా ఇళ్లకెళ్లేటువంటి మెట్లు, పైప్ లైన్లు, త్రాగునీరుకు సంబంధించినటువంటి సౌకర్యాలు ఎట్లా ధ్వంసం చేశారు. జేసీబీలు పెట్టి పాపం పెద్ద మహిళలు అడ్డంగా పడితే తొక్కించుకెళ్ళిపోతామనేటువంటి దౌర్జన్యం, మరి గోండాయిజం మరి ఇవాళ ఒక మహిళల పట్ల, పెద్దల పట్ల ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారంటే ఎంత భయానకమైనటువంటి వాతావరణంలో వీళ్ళు ఎన్నికలు నిర్వహిస్తున్నారో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. నేను అడుగుతూ ఉన్నా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని, మరి ఇదే రకమైన భయానకమైన వాతావరణంతో మీ దాడులతో, దౌర్జన్యాలతో, కేసులతో, వేధింపులతో మీరు ఎన్నికలు నిర్వహించుకోవాలనుకున్నప్పుడు ఇంకా ఎన్నికలు పెట్టడమే అనవసరం. మీరు ఏదైతే నామినేటెడ్ ఏదైతే 13,500 పంచాయతీలు ఉన్నాయి ఇవాళ రాష్ట్రంలో, 13,500 పంచాయతీలకి మీరే నామినేటెడ్ చేసేసుకోండి. ప్రతి సర్పంచ్ నామినేట్ చేసుకుని గవర్నర్కి లిస్టు పంపించుకోండి. గవర్నర్ నుంచి ఈఎన్సీకి లిస్టు పంపించి మీరు ఆమోదించేసుకోండి. అంతే తప్ప ఇటు ఈ రకంగా
స్వేచ్ఛగా ఓటేసేటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో లేనప్పుడు మరి ఎన్నికలు ఇట్లా ఇదే రకమైన భయానకమైనటువంటి వాతావరణంలో జరుగుతున్నప్పుడు, ఈ రకమైన దాడులు జరుగుతున్నప్పుడు, ఈ రకమైనటువంటి ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేసేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి ఎన్నికల పేరు చెప్పి ప్రజాధనాన్ని కూడా మరి ఉపయోగం కూడా లేనటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఈవేళ రాష్ట్రంలో ఒక నేర స్వభావం ఉన్నటువంటి వ్యక్తి వేళ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈరోజు మరి ఇటువంటి పరిస్థితులన్నీ కూడా మనకు కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే మొన్ననే మనం చూసాం, ఏదో ఒక న్యాయమూర్తి స్వయంగా ఈ ముఖ్యమంత్రి గురించి వ్యాఖ్యానించినటువంటి మాటలు. ఎందుకంటే ఈయనకు కోర్టులు అంటే లెక్క ఉండదు, ఈ ఎలక్షన్ కమిషన్ అంటే లెక్క ఉండదు, గవర్నర్ అంటే లెక్క ఉండదు, రాజ్యాంగ వ్యవస్థలు అంటే లెక్క ఉండదు. అందుచేత అసలు ఈ ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పి మరి స్వయంగా ఒక న్యాయమూర్తి ఆయన గూగుల్లో మరి జగన్మోహన్ రెడ్డి అని సెర్చ్ చేస్తే మరి 6093 6093 ఖైదీ నెంబర్ అని చెప్పి రావడం జరిగింది. మరి ఏదైతే 11 షార్ట్ షీట్లో A1 ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి, వేల కోట్ల రూపాయలు ఈడీ జప్తు చేసినటువంటి వ్యక్తి అని చెప్పి స్వయంగా ఒక న్యాయమూర్తి మరి ఈ యొక్క ముఖ్యమంత్రి గురించి మాట్లాడారనంటే, అంటే ఇటువంటి నేర స్వభావం ఉన్నటువంటి వ్యక్తి, ఇటువంటి ఆర్థిక పరమైన నేరగాడు ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఉంటే మరి ఇటువంటి దౌర్జన్యాలు, ఇటువంటి గూండాయిజాలు, మరి ఇటువంటి బలవంతమైనటువంటి మరి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉంటాయనే దానికి మరి ఇదే ఒక ఉదాహరణ అనేటువంటి విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఖచ్చితంగా ఏదైతే ఈవేళ దౌర్జన్యంగా ఆస్తులు ధ్వంసం చేశారో మరి ఎవరైతే శాసనసభ్యుడు, ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నారో ఆ శాసనసభ్యుడి మీద, అదేవిధంగా ఎవరైతే అధికారులు మరి అన్ని రకాల అప్రూవల్స్ ఉన్నప్పటికీ కూడా మరి పక్షపాతంగా మరి కుట్రపూరితంగా ఏదైతే ఇవాళ ఆస్తులు ధ్వంసం చేశారో మరి వీళ్ళందరి మీద కూడా నాన్ బెయిల్ కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాలని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో అరాచకాలకి ఇది పరాకాష్ట. కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది విధ్వంసం. వైసీపీకి ఓటేయలేదని ధ్వంసం చేస్తారా? వైసీపీకి ఓటేయలేదని ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తారా? వైసీపీకి ఓటేయలేదని అరాచకాలు సృష్టిస్తారా? ఎంత దుర్మార్గం! ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా విధ్వంసాలు, విద్వేషాలు. జగన్ రెడ్డి గారి ఈ రాష్ట్రాన్ని టీడీపీ అబద్ధాల పార్టీగా మారిపోయిందని, అసత్య పార్టీగా మారిపోయిందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోటి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలపై కూడా టీడీపీ అసత్యాలు చెబుతుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫేక్ పార్టీతో ఫేక్ వెబ్సైట్లు ఏర్పాటు చేసి తాము కూడా విజయం సాధించినట్టు, పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన నారా చంద్రబాబు నాయుడుకి ఇప్పటికీ బుద్ధి రాలేదని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు పంచాయతీ ఎన్నికలలో 15% సీట్లు కూడా 12-13% వచ్చినట్టు 15% లోపు సీట్లు వచ్చింది తనకు తెలుసు. కానీ మేకపోతు గాంభీర్యం చేస్తూ తను ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేసి ఫేక్ న్యూస్ నాడు దాంట్లో పెట్టుకుంటున్నాడు. ఎంత దిగజారాడో ఒకసారి గమనించాలి. అందుకనే చంద్రబాబు గారిని ఎప్పుడో అదొక ఫేక్ పార్టీ, ఆయన ఒక ఫేక్ నాయకుడు అన్నటువంటి మాట మనం అనొచ్చు. ఆ ఫేక్ తత్వం ఉన్నటువంటి ఆయన ఫేక్ వెబ్సైట్ని క్రియేట్ చేసి అందులో తప్పుడు సమాచారం పెట్టుకున్నట్టు స్పష్టంగా ఆధారాలతో సహా చూపించాం. పెద్దలు రామకృష్ణ గారు అనేకసార్లు చెప్పారు. మరొకసారి చెప్తున్నాం, మేము అఫీషియల్గా YSRCPPolls.in అన్న వెబ్సైట్లో క్లియర్గా అందులో ఈ వెబ్సైట్లో ప్రతి ఒక్కటి కూడా మా సానుభూతి పనుల పేరుతో సహా చేయడం. మీకు ధైర్యం ఉంటే దాంట్లో ఏదన్నా కాదు అని చెప్పగలిగేటువంటి ధైర్యం ఉంటే మీరు చెప్పండి. ప్రతిదీ కూడా ఫేక్తో బతికేటువంటి మీకు ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేసి లాస్ట్కు ఫేక్ పార్టీగా మీ పార్టీని మీరే క్రియేట్ చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఆయన కొడుక్కి టీడీపీకి గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలలో దాదాపుగా 86% సీట్లు వచ్చిన వైఎస్ఆర్సీపీకి. అప్పుడు ఓటు వేసిన వాళ్ళు కూడా గతంలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వాళ్ళు కూడా ఈసారి వైఎస్ఆర్సీపీకి ఓటు వేసినటువంటిది మనం చాలా చోట్ల కూడా చూసాం.
అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు, ఆయన మాటలు విన్నటువంటి వాళ్ళు తర్వాత తెలుసుకున్నారు ఆయనకు ఓటు వేయడం కూడా దండగా అని చెప్పి వాళ్ళు కూడా ఆయనకు ఓటు వేయడం మానేశారు. గత ఎన్నికలు వేసిన వాళ్ళు కూడా వేయలేదు. కాబట్టి నిన్నటి వరకు తను నమ్ముకున్నటువంటి ఎన్నికల కమిషనర్ని ఇప్పుడు నమ్మడం లేదు అని చెప్పి కొత్త డ్రామా ఆడుతున్నాడు. మళ్ళీ ఆయనకి ఎప్పుడు ఇది అలవాటు, ఓడిపోయినప్పుడు ఈవీఎంల సమస్య అంటాడు, ఈవీఎంలలో అంటాడు. తర్వాత మనకు అనేక సార్లు చూసాం ఇట్లాంటి, లేదా ప్రజల మైండ్ సెట్ మారాలి, ప్రజల మైండ్ సెట్ మారలేదు, ప్రజలు వాళ్ళకు తెలియదు, ఓటేయడం వాళ్ళకి చేత కదన్నట్టు కూడా మాట్లాడాడు. మరి ఇప్పుడేమంటాడంటే ఈసారి బ్యాలెట్ ఎన్నికలు జరిగాయి, ఇప్పుడేమంటాడంటే చీకట్లో లెక్క పెట్టారు అనేటువంటి సిగ్గులేని వాదనలు చేస్తున్నారు. ఎప్పుడు ఏదో ఒక రకంగా అంటే తన ఓటమి అంగీకరించేటువంటిది చేతకాక, ఓటమి పాలయ్యాను దీన్ని సరిదిద్దుకోవాలనే ప్రయత్నం చేయకుండా ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఏదో రకంగా డైవర్ట్ పాలిటిక్స్ చేయడం తండ్రి కొడుకులకు అలవాటు అయిపోయింది. దానికి భజన చేసేటువంటి వాళ్ళ టీము ఉంది. స్థానిక సంస్థల్లో ఇంత భారీగా మెజారిటీ వచ్చింది కాబట్టి ప్రజలంతా కూడా వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారు అన్నటువంటిది ప్రజల్లో మాట్లాడుతున్నారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి తండ్రి కొడుకుల ప్రయత్నాలు. ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చింది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్లో పంచాయతీ ఎన్నికలలోనే ఈ రకమైనటువంటి సింబల్ లేకుండానే వైఎస్ఆర్సీపీ సానుభూతి పనులు ఇంతగా విజయం సాధించారు. రేపు పొద్దున మున్సిపాలిటీ ఎలక్షన్స్లో మాకు ఉనికి ఉండదు అని చెప్పేటువంటి దాంతో తెలుసుకొని దాన్ని డైవర్ట్ చేయడం కోసము కొత్త ఎత్తులు చేస్తూ వస్తున్నారు. నిన్న మొన్నటి వరకు నిమ్మగడ్డ గారిని ఇంద్రుడు చంద్రుడు అని పోయినటువంటి టీడీపీ వాళ్ళ ఎల్లో మీడియా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఎక్కడ ఆగాయో అక్కడి నుంచి చేయాలన్నటువంటి ఇది వచ్చినప్పుడు, అంటే అది నిమ్మగడ్డ గారి సొంత ఆలోచన కాదు, నిమ్మగడ్డ గారు ఆ రోజు సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్లో ప్రక్రియ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి మొదలవుతుంది అని చెప్పి తను చెప్పటం, ప్లస్ సుప్రీంకోర్టుకి అఫిడవిట్ కూడా ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎక్కడ ప్రక్రియ ఆగిందో అక్కడి నుంచి మొదలవుతే ఇప్పుడు వాళ్ళు ఏదో నిమ్మగడ్డ గారిని మళ్ళీ ఇంకో రకంగా మాట్లాడి ఏదో డైవర్ట్ చేయడం. ఎందుకు అలాగా? ఎంతసేపు మిమ్మల్ని ఎవరైతే మీ మాట వినాలనుకుని కోరుకుంటారో, మీరు చెప్పినట్టే డ్యాన్స్ వేసిన వాళ్ళను మీరు వాళ్ళను గొప్ప అంటారు. లేదు పద్ధతి ప్రకారం వెళ్దాము అన్నటువంటి మాట ఏదైనా ఒక మాట మాట్లాడితే దానికి మళ్ళా కేంద్ర ప్రభుత్వం హోంశాఖకు రాస్తాడంట లెటర్లు, ఐక్యరాజ్య సమితికి ఎవరికొరికో రాసుకుంటూ ఉంటాడు, అది జరిగింది ఇది జరిగింది అని చెప్పి. కానీ ఓటమిని మాత్రం అంగీకరించాడు. అది ఏం నైజమో అది. నీకు హుందాతనం ఉన్నప్పుడు నీకు వచ్చినటువంటి సీట్లు ఎందుకు నీ తగ్గిపోతున్నాయి, ఎందుకు రోజు రోజుకు ప్రజాదరణ కోల్పోతున్నాము అన్నటువంటి ఆలోచన ఏ రోజు చేయడు, అది ఎప్పుడు కూడా చెప్పడు. ఎప్పుడు ఫేక్ మాటలు, ఫేక్ న్యూస్ దీనికి అలవాటు పడిపోయాడు. వీళ్ళు ఏం చెప్తే అది ఇంకా తానా తందానా ఎల్లో మీడియా రెడీగా ఉంటుంది. ఏ రకంగా దీన్ని వాళ్ళు చెప్పిన దాన్ని వాళ్ళు ఆడినట్టు ఏం చెప్తారో దాన్ని చెప్పేదానికి వాళ్ళు అలవాటు పడిపోయారు. మరి ఈరోజు హిందూ దినపత్రికలు అంటే ఎంతో గౌరవించేటువంటి హిందూ దినపత్రికలో ఒక వార్త రాయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు తన నియోజకవర్గం కుప్పంలో అన్ని ప్రాంతాల్లో నామినేషన్లు వేయించారు అన్నటువంటి వార్త. అది పెద్ద వార్త. నామినేషన్ వేయించినటువంటిది వార్త అంటే వీళ్ళకు గెలుపు ఎన్ని ఓట్లు వచ్చాయనేది కాదనమాట. నామినేషన్ వేస్తే విజయం సాధించామన్నటువంటి రీతిలో వివరిస్తున్నారు అని అంటే వీళ్ళు ఏమనాలో అర్థం కాదు. మరి నిజంగా ఒకటి ఆలోచన చేసుకోవాలి. మరి మీరు ఏ నియోజకవర్గాలలో అయితే మీరు చాలా చోట్ల కనీసం అభ్యర్థుల తరగ పోటీ చేయలేకపోయి ఏకగ్రీవాలు అయితే దాన్ని ఇంకో రకంగా విమర్శించారు. ఈరోజు అభ్యర్థిని నిలబెట్టుకొని అదేదో అభ్యర్థి నిలబడిన దాన్నే మీరు పెద్దగా ఫోకస్ చేసుకుంటున్నారు. అంటే భవిష్యత్తులో వీళ్ళకి ఏమవుతుందంటే రాబో ఎన్నికలలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ ఎంపీ ఎలక్షన్స్లో కానీ వీళ్ళు అంటే అభ్యర్థులు పలా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలుస్తాడు ఎంపీ గెలుస్తాడు రాసుకోలేరు వాళ్ళు. అప్పుడు ఏం రాసుకుంటారంటే ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడ్డాడు, ఫలాన్ని ఎక్కడో ఒక చోట రెండు చోట్ల మాకు ఆ వార్డులలో కొంచెం మెజారిటీ వచ్చిందని రాసుకునేటువంటి దుస్థితికి తెచ్చుకుంటున్నారు. అది కూడా ఒక వార్తేనా? అంటే ఈ రకంగా ఎప్పుడు కూడా ఏదో దాన్ని వాడుకోవడం, దాన్ని చూస్తూ అంటే వాళ్ళకు వాళ్ళు సిగ్గుపడాలి ఎట్లాంటి చేసుకుంటున్నారు. కాబట్టి మీరు ఎన్ని విజయం సాధించారనేటువంటిది చెప్పలేరు. అది చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో నామినేషన్లు వేశారనేటువంటిది ఒక వార్త. ఈ రకంగా ఉంది వాళ్ళ పరిస్థితి చూసినప్పుడు. ఇంకా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే
పల్లా శ్రీనివాస్ గారు తను దీక్ష చేస్తున్నాడు. తనకు కరోనా వచ్చిన తర్వాత అది తగ్గిన తర్వాత నీరసంగా ఉన్నటువంటి కరోనా వచ్చినటువంటి వ్యక్తి దాదాపుగా 2 నెలల, కొంతమందికి 1-2 నెలల వరకు చాలా నీరసంగా ఉంటుందని అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా. ఆ కరోనా వచ్చినటువంటి వ్యక్తికి చాలా నీరసంగా ఉంటే మానవతా దృక్పథంతో తన హాస్పిటల్కి తరలిస్తే దాన్ని రాజకీయం చేయటం, దాన్ని రాజకీయంగా వాడుకోవడం. అంటే నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మరి నీ కుమారుని నేను కూర్చోపెట్టు, లేకపోతే మూర్తి గారు మనోడు ఉన్నాడు వాళ్ళు ఎందుకు కూర్చోపెట్టుకోలేకపోయినావు? మానవతా దృక్పథంతో శ్రీనివాస్ గారికి కరోనా వచ్చి నీరసంగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఆయన ఆరోగ్య రీత్యా ఆయన కుటుంబ శ్రేయస్సు దృష్ట్యా హాస్పిటల్కి తరలిస్తే దాన్ని రాజకీయమే. ప్రతిదీ రాజకీయం రాజకీయం రాజకీయం. ఎందుకని నీ కొడుకును కానీ మరి మూర్తి గారిని మనోడు కానీ కూర్చోపెట్టు, మరి నువ్వు అది చేయలేడు. అదే రకంగా అమరావతి నుంచి అక్కడికి తీసుకెళ్లి రైతులతో చేయనిపిస్తాను అన్నమాట. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఆలోచన చేయండి. ఈరోజు అమరావతికి శాసన రాజధాని లెజిస్లేటివ్ క్యాపిటల్ చెయ్యాలో అని చెప్పి ఇటు రాయలసీమ వాసులు కానీ అటు ఉత్తరాంధ్ర వాసులు కానీ రాష్ట్రం అంతా కూడా ఇక్కడ ఉంటే బాగుంటుందని మేము కూడా దాన్ని స్వాగతించాం. మరి నువ్వేం చేసావు? ఏది వేరే ప్రాంతంలో ఏమీ ఉండకూడదు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేటువంటిది విశాఖపట్నంలో అస్సలు వద్దు, విశాఖపట్నంలో ఏమీ ఇవ్వద్దండి, అక్కడ గెస్ట్ హౌస్లు కట్టొద్దండి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏమీ అక్కడ కట్టొద్దు, ప్రతిదీ కడుతుంటే కోర్టుకు వెళ్ళి స్టేలు తీసుకొచ్చి విశాఖపట్నంలో ఎటువంటి నిర్మాణాలు ఉండకూడదు అన్నటువంటి వాదన తీసుకొచ్చినట్టు నువ్వు మళ్ళీ కేవలం ఇక్కడ అమరావతి వాళ్ళు ఏ ప్రాంతంలో ఉండకూడదు అని దీక్ష చేసిన వాళ్ళను అక్కడికి తీసుకెళ్ళావనంటే నీ ఆంతర్యం ఏందో ఒకసారి నువ్వు చెప్పాలి బయటికి. మరి ఏ రకమైనటువంటి వీళ్ళకి హక్కు ఉంది విశాఖపట్నం వెళ్ళటానికి? అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామంటే వద్దు, ఎటువంటి డెవలప్మెంట్ చేయొద్దు అని అడ్డుకుంటే వాళ్ళను అక్కడ విశాఖకి తీసుకెళ్ళి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నాడో చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. మరి నిజంగా విశాఖపట్నంలో ఈరోజు తండ్రి కొడుకులు మళ్ళీ విశాఖపట్నం వెళ్తామంటున్నారు. అక్కడ ఎటువంటి నిర్మాణాలు ఏమీ చేపట్టద్దు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వద్దు అన్నటువంటి వాళ్ళు ఏ రకంగా విశాఖపట్నంలో అడుగు పెడతారో చెప్పవలసిందిగా నేను డిమాండ్ చేస్తాను. అదే రకంగా విశాఖ ఉక్కుకు సంబంధించి ప్రైవేటైజేషన్ విషయంలో దాదాపుగా 2014 నుంచి తన ప్రభుత్వం ఏదైతే 2 క్యాబినెట్ మినిస్టర్లతో భాగస్వామ్య పార్టీగా ఉంటూ ఆ పార్టీ అలయన్స్తో మినిస్టర్స్ కూడా క్యాబినెట్ మినిస్టర్స్ తీసుకొని చేస్తున్నటువంటి వాటిలలో ఆ సమయం 2014లోనే అనేక సార్లు RINL అంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ దాన్ని ప్రైవేటైజేషన్ చేయడం కోసం అనేకమైనటువంటి సార్లు వచ్చాయి. దీంట్లో వార్తలు పూర్తిగా ఇది కూడా మీడియా సోదరులకు అందజేస్తాను. అప్పుడు వచ్చినటువంటి ఇంగ్లీష్ పేపర్స్లో వచ్చినటువంటి న్యూస్, RINL డిస్ఇన్వెస్ట్మెంట్ 36,000 విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ గో ఆన్ స్ట్రైక్, ఎంప్లాయీస్ యూనియన్ అపోజ్ RINL డిస్ఇన్వెస్ట్మెంట్ 2014లో, డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ RINL ఆన్ ద కార్డ్స్ ఇది 2014లో, 2014 మే 30న, మార్కెట్ కండిషన్స్ మే ప్రివెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ RINL 2017లో. ఇట్లా 12, 13, 14, 15, 16, 17, 18 సంవత్సరంలో ప్రతి సంవత్సరంలో వచ్చినప్పుడు ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అడగలేదు? అసలు ఆయన నిజంగా ఒక మనిషిలాగా మాట్లాడతాడా లేకపోతే కేవలం రాజకీయంగా మాట్లాడతాడా అనేటువంటిది తను తేల్చాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన అడ్డమైన సొమ్ముతో, అంటే చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రత్యేకత కావచ్చు, తన అడ్డమైన సొమ్ముతో తన హెరిటేజ్ ఫ్యాక్టరీ, హెరిటేజ్ అన్నటువంటిది తనకుంది, హెరిటేజ్ సంస్థ. ఆ సంస్థని మేము అమ్మగలుగుతామా ప్రభుత్వ పరంగా? ఆయన మా ప్రత్యేకతనే మేము అమ్మగలుగుతామా? ఆ దోచుకున్న సొమ్ముతో ఆయన పెట్టుకున్నాడు, తనే అమ్ముకుంటున్నాడు. అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి అనేక సార్లు ఈ రకంగా వస్తున్నటువంటి వార్తలను ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయాడు? ఈ రోజుకి మోడీ గారికి ఎందుకు లెటర్ రాయలేకపోతున్నాడు? విశాఖపట్నం సంబంధించి స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఈ రాష్ట్ర ప్రిస్టేజ్ కాబట్టే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి లెటర్ రాయడం అయితేనేమి, 3 దానికి ప్రత్యేకమైనటువంటి మార్గాలు కూడా దాన్ని చూపించి ఆ సంస్థను ఎలా నిలబెట్టాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఎవరికైతే రాయాలో వాళ్ళకే లెటర్ రాసి చేస్తుంటే, ఈయన ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటిది ఎన్నికల కమిషన్ కాకుండా ఏ రకంగా అయితే ఐక్యరాజ్య సమితికి వాళ్ళకి లెటర్ రాస్తానంటాడో ఈరోజు అందరికీ లెటర్ రాస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకోరికి అందరికీ. రాయాల్సిన వ్యక్తికి ఎవరైతే చేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఉత్తరం రాయడం లేదు. ఎందుకంటే ఎక్కడ జైల్లో వేస్తారన్నటువంటి భయం.
నీ సంస్థ ప్రైవేట్కి సంబంధించినటువంటి సంస్థ హెరిటేజ్ సంస్థ మరి ప్రభుత్వ పరంగా ఏదైనా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆలోచన ఉన్నప్పుడు నీ హెరిటేజ్ సంస్థను మేము అమ్మితే ఒప్పుకుంటారు ప్రభుత్వ పరంగా? ఇది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంటే కాదు, అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా అక్కడ అనేకమైనటువంటి పరిశ్రమలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏమన్నా మనం అమ్ముకోగలుగుతామో, మనకు హక్కు ఉంటుందా? అది కూడా ఆలోచన లేకుండా ఎందుకని మోడీకి నువ్వు లెటర్ రాయలేకపోతున్నావు అని చెప్పి నిన్ను గట్టిగా అడుగుతున్నాను. ఏంది నీ భయం ఏంటి? ఈరోజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా కూడా దానికి ప్రత్యేక మార్గాలు చూపించడమే కాకుండా పెద్ద ఎత్తున పోరాటానికి ప్లాన్ చేస్తుంది. ఇప్పుడే మా పార్లమెంట్ సభ్యులు విజయసాయి రెడ్డి గారు 25 కిలోమీటర్ల శాసనసభ్యులతో పార్లమెంట్ సభ్యులతో కలిసి పాదయాత్ర చేయబోతున్నారు. గట్టిగా దాన్ని అగేనెస్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి లెటర్ రాసి ప్రధానమంత్రిని కలవటానికి కూడా అపాయింట్మెంట్ కోరడం జరిగింది. అక్కడ పోయి చేయాల్సినటువంటి పనిని డ్రామాల కోసం ఇక్కడ పంచాయతీ ఎన్నికలలో డిపాజిట్లు కోల్పోయినారనే ఉద్దేశంతో మున్సిపాలిటీ ఎలక్షన్స్లో ఏది మీరు చెప్పుకోలేక ప్రజల దగ్గరికి పోలేక కొత్త నాటకాలు ఆడతారా? ఎంతకాలం ఈ డ్రామాలు? సిగ్గనిపించదా మీకు? ఎప్పుడు ఇటువంటి రాజకీయాలు చేసి మీరు పతనమైపోయిన ప్రజలలో రాజకీయ నాయకులను చులకన భావన రావడానికి గల కారణం చంద్రబాబు నాయుడు గారు. ఒక క్రెడిబిలిటీ లేదు, మాటపై నిలబడ్డు, ఎప్పుడు ఏదో ఒక రకంగా ఫేకులతోనే బతకాలన్నటువంటి ఆలోచన తను చేస్తూ ఉంటాడు. మరి పాస్కోనటువంటి కంపెనీని ఈరోజు ఎవరైతే వస్తున్నారో వాళ్ళని దక్షిణ కొరియాకి వెళ్ళి 3 సార్లు పైగా కలిసినటువంటి వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? 2017లో వార్తాపత్రికల్లో కూడా వచ్చింది అది. దాంట్లో మళ్ళీ ఇంకోటి ఏం కాదు, వార్తాపత్రికలలో ఆంధ్రజ్యోతి, ఈనాడు అన్నింటిలో వచ్చింది తాను పాస్కో కంపెనీతో కలిసినటువంటి వ్యవహారాలు. ఇవి కూడా మీడియా మిత్రులకు అందజేస్తాను. ఒక రకంగా ఇలాంటి రాజకీయాలు చేస్తావు, మరొక పక్క మళ్ళీ విమర్శించేటువంటి పనులు చేస్తూ ఉంటావు. ఈరోజు నీ వల్లే కదా ఇవన్నీ జరిగింది. మరి లోకేష్ గారు తన స్థాయికి మించి అంటే తనకి ఏ రకమైనటువంటి ఇక్కడ మంగళగిరిలో చూస్తే శాసనసభ్యుడిగా ఓటమి పాలయ్యాడు. మన స్థానిక సంస్థల ఎన్నికలలో కనీసం 10% గెలిపించుకున్న వ్యక్తి ప్రభుత్వం ఏం చేస్తుంది? గాడిదలు కాస్తుంది అన్నటువంటి భాష మాట్లాడుతున్నాం. మేము వాడచ్చు ఆ భాష. మేము ఏ గాడిదలు కాస్తున్నాము అటువంటిది ఒకసారి నిన్న చెప్పారు మా సోదరులు. మేము మీ తండ్రి కొడుకు అన్నటువంటి మాట నా నోటి నుంచి అనలేను, కానీ ఇంకా ఆ పరిస్థితి ఉంది. మీకు భాష ఏదంటే అది మాట్లాడడం చేసుకుంటూ పోదు. ఇప్పుడు ఎవరమైనా కూడా మనము విశాఖపట్నం సంబంధించి స్టీల్ ప్లాంట్ కానీ లేకపోతే షిప్ యార్డ్ కానీ ఎయిర్పోర్ట్ని కానీ మనము ప్రైవేటైజేషన్కు ఇవ్వగలుగుతామా? కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిటివి ఆ మాత్రం ఆలోచన చేయకుండా కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేస్తానటువంటి మాటను చెప్పకుండా ఎందుకు ఇలాంటి రాజకీయాలు చేస్తున్నాడో ఒకసారి గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి. తను ప్రైవేటైజేషన్కు అంటే పరిశ్రమలన్నింటినీ కూడా అమ్మకానికి పెట్టారు. 1995 నుంచి 2004 వరకు ఆయన పనిచేసిన ముఖ్యమంత్రి సమయంలో, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా దేశవ్యాప్తంగా 84 పరిశ్రమలు ప్రైవేటైజేషన్ అయితే ఒక ఆంధ్రప్రదేశ్లోనే 52 సంస్థలు పైన ప్రైవేటైజేషన్ చేశారు. అనేకమైనటువంటి పరిశ్రమలను నాశనం చేశారు. ఆ లిస్టు కూడా మీడియా సోదరులకు నేను ఇస్తాను. ఎన్ని కోఆపరేటివ్ మిల్స్ కానీ, స్పిన్నింగ్ మిల్స్ కానీ, షుగర్ ఫ్యాక్టరీస్ కానీ, గోదావరి ఫర్టిలైజర్స్ కానీ, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి గొప్ప గొప్ప కంపెనీ అన్నింటినీ కూడా నువ్వు ఆల్విన్ వాచెస్ని కానీ ఇవన్నీ కూడా టోటల్గా 52-54 పైగా పరిశ్రమను ఆ రోజు ఇది చేసావు. ఈ ప్రభుత్వం ఎప్పుడు చిత్తశుద్ధిగా ఉంటుంది. ఆర్టీసీ ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి ఏదైతే ఆర్టీసీ కార్పొరేషన్ ఉన్నటువంటి కార్పొరేషన్ ప్రభుత్వంలోకి విలీనం చేసుకుంటుంది. ఈ ప్రభుత్వం ఏదైనా ప్రైవేటైజేషన్ చేయాలని ఎందుకు ఆలోచన చేస్తుంది? నీకు ఆలోచన వచ్చింది ఆ రోజు ఆర్టీసీని ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పి. ఈ ప్రభుత్వం ఆర్టీసీ నష్టాలలో ఉన్నటువంటి సంస్థను ఛాలెంజ్గా తీసుకొని ప్రభుత్వంలో విలీనం చేసుకొని చక్కగా నడిపిస్తావు. అంటే దీన్ని బట్టి చిత్తశుద్ధి ఒకసారి ఆలోచన చేయండి. ఒక ఆర్టీసీనే కార్పొరేషన్గా ఉన్నటువంటి ఆర్టీసీనే ప్రభుత్వంలోకి విలీనం చేసుకొని భద్రత కల్పించేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇలాంటి పనులు వేరే దానికి ఎంకరేజ్ చేస్తారా? అందుకే ధైర్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తుందో దీన్ని గట్టిగా నిలదీయాలని చెప్పి పార్లమెంట్ సభ్యులు అడగడం జరిగింది. పార్లమెంట్ సభ్యులు అందరూ పోయి కలిశారు కేంద్ర హోంశాఖ మంత్రిని. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడిగారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడుగుతున్నారు. అదే రకంగా ప్రధానమంత్రికి ఆల్రెడీ లెటర్ కూడా రాశారు. దానికి ఏ రకమైనటువంటి మార్పులు చేస్తే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయో కూడా సూచించారు. ఇంత చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తుంటే మీరు విశ్వరాతలు రాయటం, నిందలు వేయటం. మరి మీరు ఎందుకని ఇప్పుడు కూడా సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. అంటే మీకు మోడీ గారికి ఈ లెటర్ రాయడం మీకు భయము అంటుండే చెప్పండి. స్పష్టంగా తెలుస్తూ ఉంది. చేయాల్సిన వాళ్లకు లెటర్ రాయకుండా ఎందుకు ఇటువంటి పరిస్థితికి దిగజారుతున్నారు అని చెప్పి ప్రశ్నిస్తున్నాను.
ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉందో దాని యొక్క ఉనికి కాపాడుకోవడానికి అనునిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మా ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ పూర్తి స్థాయిలో దానికి ఏ రకంగా ఆ కార్మికులకు భరోసా ఇచ్చేటువంటి మార్గాలు అన్నిటి కూడా చూస్తున్నారు. వాళ్ళకి న్యాయం జరిగే విధంగా, వాళ్ళకి ఎటువంటి ఇది నష్టం జరగకుండా అవసరమైతే ఎవరిదైనా పోరాటానికి సిద్ధపడి వాళ్ళ ఉనికి కాపాడుతామని చెప్పి తెలియజేస్తాం. ఈ సిగ్గులేని డిమాండ్లు, అర్థం లేనటువంటి మాటలు, వాదనలు మేము అన్నీ చెప్పాం. మీరేమన్నారు, 3 రాజధానులకు మేము ప్రజలంతా మ్యాండేట్ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్నారు. మేమేమన్నాం, అయ్యా మీరు నిజంగా అది ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ఇస్తున్నారని అన్నప్పుడు మీరు ఉన్నారు కదా 18 మంది 20 మంది 23 నుంచి ఆ టోటల్ ఎంతకో తగ్గింది అనుకుంటా, లేకపోతే 23 మంది మీరు రాజీనామా చేయండి, మ్యాండేట్ కోరండి అని అడిగినాం. అంటే మీరు రాజీనామా చేయండి అన్నటువంటి మాటలు వాదన, వితండ వాదన అంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వితండ వాదనలు చేయదు, ఉన్నది ఉన్నట్టు చెప్పేటువంటి స్పష్టంగా తెలియజేస్తాం. వితండవాదాలు అన్నటువంటిది వాళ్ళు చేస్తున్న డిమాండ్ వాళ్ళే నవ్వుకోవాలి. ఈరోజు మరి పంచాయతీ ఎలక్షన్స్ తీర్పులు వస్తున్నాయి, రేపు పొద్దున మున్సిపాలిటీ ఎలక్షన్స్ తీర్పులు వస్తున్నాయి. ఇది ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది, 3 రాజధానులకు ప్రజలు అంగీకరిస్తున్న మాట చెప్పగలుగుతుందా తెలుగుదేశం పార్టీ? ఎందుకని అర్థపర్థం లేనటువంటి మాటలు. ఖచ్చితంగా మేము చెప్తున్నాం ఈరోజు ఆ స్టీల్ ప్లాంట్ విషయంలో, ఆ విశాఖపట్నంకి ప్రిస్టేజియస్ అయినటువంటి స్టీల్ ప్లాంట్ విషయంలో ఏ రకంగా ప్రభుత్వం చేయాలో అన్ని రకాల చేసి తీరుతామని చెప్పి తెలియజేస్తాం. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్రను చేపడతామని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని ఇప్పటికే అనేక సార్లు చెప్పామని, దీనికోసం 20 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 20వ తారీఖు ఉదయం 8:30 నుంచి జీవీఎంసీ ఎదుట ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర నుంచి అన్ని నియోజకవర్గాలు కవర్ చేసుకుంటూ, సౌత్ దగ్గర నుంచి ఈస్ట్, నార్త్, వెస్ట్, గాజువాక అన్ని నియోజకవర్గాలు కవర్ చేసుకుంటూ ఒక స్టీల్ ప్లాంట్ ప్రయోజనాలను కాపాడేదానికోసంగా ఒక స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్రగా దీన్ని మేము భావిస్తూ దాన్ని నామకరణ చేసుకుని అన్ని నియోజకవర్గాలు కవర్ చేసుకుంటూ ఇంచుమించుగా 23 నుంచి 25 కిలోమీటర్లు మేము నడుచుకుంటూ వెళ్ళి అక్కడ సమావేశం, స్టీల్ ప్లాంట్ ఎదుటగా సమావేశమై మా యొక్క ప్రొటెస్ట్ అన్నటువంటి దాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొటెస్ట్ చేస్తూ ఉంది ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అన్నదాన్ని ఇక్కడ నుంచి విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వినబడే రకంగా మేము తెలియచేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేయాలనో ఆ కార్యక్రమాలన్నీ చేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. దీంట్లో ఎటువంటి రాజీ ప్రసక్తి లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి లాగా డ్రామాలు ఆడేటటువంటి అలవాటు మాకు లేదు. మా నాయకుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు, చెప్పింది చేస్తారు. మీరు ఆయన డ్రామాలను నమ్మొద్దు, మేము చేసి చూపిస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం. నెల్లూరు జిల్లా పనవట్నాయుడుపల్లిలో వివాదం చోటు చేసుకుంది. పాఠశాల స్వీపర్ విషయంలో తల్లిదండ్రులు ఆగ్రహించారు. హెచ్ఎం 7 ఏళ్లుగా పనిచేస్తున్న ఓ స్వీపర్ ని తొలగించి మరో స్వీపర్ ని ఏర్పాటు చేయడం పాఠశాలలో రాజకీయాలు తీసుకువస్తున్నారని స్థానికంగా ఉన్న తల్లిదండ్రులు ఆగ్రహించారు. పాఠశాలకు తాళం వేశారు. పాఠశాలకు తాళం వేయడంతో విద్యార్థులు వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఊరు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్లు ఉన్నాయి 21 దాకా నేను విన్నా మాట చెప్పాడు 21 తరగతి ఆ రోజే చెప్పింది అదే ఇప్పుడు చెప్పాడు ఆ రోజు చెప్పింది అదే 5 రోజులు ఆ రోజు చెప్పింది పెట్టుకోండి పెద్ద రాజకీయ వ్యాఖ్యల సమ్మేళనం కాదు తెలుసు ఇటుకలు అమ్మినవు సిమెంట్ అమ్మినవు ఇసుక అమ్మినవు రోడ్లు అమ్మినవు అన్ని అమ్మినవు నువ్వు అన్ని నువ్వు మీ చేతి పట్టదు మా చేతి పట్టదు న్యాయం చేయండి సార్ మీరు న్యాయం చేయండి సార్
రూల్ ప్రకారం మీరు పాటించండి. చేస్తున్నాం ఇప్పుడు కాదు, మీరు ముందు ఎందుకు చేశారు? ముందు కూడా చేసాం, సాటిస్ఫాక్షన్ కాదు, మీరు చేయలేదు. మీరు అయిపోయింది. మళ్ళీ 20 తర్వాత పెడుతున్నాము. ఎంఈఓ సార్ వస్తాడు, ఏ ఊరు ఇచ్చుకుంటే మనకి ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఎన్నికలు జరుగుతాయని పశ్చిమ గోదావరి జిల్లా టి నరసాపురం ఎన్నికల అధికారి కామేశ్వరి అన్నారు. ఆ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టి నరసాపురంలో జరిగే వివిధ ఎన్నికల ప్రక్రియపై ఆమె వివరాలు తెలియజేశారు. టి నరసాపురం ఎంపీడీఓ కామేశ్వరి అండి. టి నరసాపురంలో ఎన్నికలకి సంబంధించి ఎలక్షన్ కమిషన్ గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. టి నరసాపురం మండలంలో 174 వార్డ్స్కి మొత్తం 41 యునానిమస్ వార్డ్స్ యునానిమస్ అయ్యాయి. 15 గ్రామ పంచాయతీలకు గాను 2 గ్రామ పంచాయతీలు యునానిమస్ అయ్యాయి. ప్రజెంట్ 152 వార్డ్స్కి 13 గ్రామ పంచాయతీలకి కూడా ఎన్నికలు జరుగుతాయి. 17వ తారీఖు పోలింగ్ జరుగుతుంది. దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా రిసెప్షన్స్ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, కౌంటింగ్ సెంటర్స్ కానీ గ్రామాల్లో మొత్తం అంతా కూడా మేము సిద్ధంగా ఉన్నాము, అన్నీ రెడీ చేసుకున్నాము. అదే రకంగా పోలింగ్ సిబ్బంది అందరినీ కూడా అపాయింట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి టి నరసాపురం మండలంలో పక్కాగా ఎన్నికల ఏర్పాట్లన్నీ కూడా పక్కాగా జరుగుతున్నాయి అని తెలియజేస్తున్నాం. ఫ్లయింగ్ టీమ్స్ ఎన్ని వేశారండి? ఫ్లయింగ్ టీమ్స్ 3 టీంలు, ఎస్ఎస్టీ టీంలు 3 టీంలు, స్టేజ్ 2 ఆఫీసర్స్ 15 మంది, రూట్ ఆఫీసర్స్ 8 రూట్లు, జోనల్ ఆఫీసర్స్ 2 కూడా అందరికీ కూడా ఆర్డర్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సమస్యాత్మకమైనటువంటి అంటూ ఏమీ లేవండి. మాకు గ్రామ పంచాయతీలు సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ గ్రామ పంచాయతీలు ఒక 4 గ్రామ పంచాయతీలు గుర్తించడం జరిగింది. అక్కడ సెక్యూరిటీ మెజర్స్, బందోబస్తు, పోలీస్ ప్రొటెక్షన్, అలాగే వెబ్కాస్టింగ్ ఇవన్నీ కూడా ప్రభుత్వం వారి ఇచ్చిన ఆదేశాల ప్రకారం మొత్తం ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్నీ కూడా పూర్తి చేసి ఉన్నాము తెలియజేస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్పై తమ వైఖరి ఇప్పటికే చెప్పామని మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. తమ ప్రభుత్వ తాలూకు ఇప్పుడే లేఖ రాశామని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తమ పార్టీ వ్యతిరేకమని వారు పేర్కొన్నారు. విశాఖపట్నంలో వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసత్య ప్రచారాలు చేయడంలో తండ్రి కొడుకులు దిట్టలుగా మారారని వారు పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మేము మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ విధానం కానీ, ముఖ్యమంత్రి గారి విధానం కానీ మేము చాలా స్పష్టంగా లేఖ ద్వారా కేటగారికల్గా సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి రాయడం జరిగింది. ఆ విషయాన్ని నేను కానీ, మా స్థానిక పార్లమెంట్ సభ్యులు సత్యనారాయణ గారు కానీ, రాజ్యసభ సభ్యులు విజయసాయి గారు కానీ పదే ప్రెస్ మీట్లలో కానీ, అలాగే పబ్లిక్ మీటింగ్లో కానీ చెప్పడం మరి జరుగుతుంది. మేము మొట్టమొదటి చెప్తున్నాం, మా పార్టీ ముందుండి పోరాడతాం, మిగిలిన వాళ్ళనే కలిసి వచ్చే వాళ్ళనే మేము తప్పనిసరిగా మాతో పాటు తీసుకెళ్తామని చెప్పడం కూడా జరుగుతుంది. దానిలో భాగంగా అఖిలపక్షం నాయకులను కూడా మేము కలవడం జరిగింది. వారితో కలిసి మరి 2 గేటు మీటింగ్లు కూడా పాల్గొనడం జరిగింది. మరి వారు రిలే నిహార దీక్షలో కూర్చుంటే కూడా ఆ రోజున వెళ్ళి ఆ దీక్షలు కూడా ప్రారంభించడం జరిగింది. అదే కాకుండా వారితో
ఒక మీటింగ్లు ఏర్పాటు చేసి ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడాలంటే ఏం చేయాలి, దానికి కార్యాచరణ ఏంటి అని వారు అడిగినప్పుడు ఆ 13 సంఘాల నాయకులు వచ్చారు. వారందరి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. వారు ముఖ్యంగా 3 కోరికలు చెప్పారు. ఒకటి, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ గారిని కల్పించి వారితో హామీ ఇప్పించమని. రెండోది, అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని కేంద్రానికి పంపించమని. మూడోది, దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారిని కల్పించమని. ఈ మూడింటికి కూడా మా పెద్దలు విజయసాయిరెడ్డి గారు అంగీకరించి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం, వారికి వీళ్ళ పేరు కూడా పంపించడం జరిగింది. త్వరలోనే వాళ్ళని కల్పించడం కూడా జరుగుతుంది. ముఖ్యమంత్రి గారిని కలిసిన మీదట వీళ్ళ యొక్క కోరికలు ఏమన్నాయో అవన్నిటికీ నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారే వాళ్ళకి సంతృప్తికరమైన రీతిలో సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రధానమంత్రి గారు మోడీ గారిని కూడా మరి నెక్స్ట్ బడ్జెట్ సెషన్లో ప్రయత్నం చేస్తానని పెద్దలు విజయసాయి గారు చెప్పారు. అంటే మేము చిత్తశుద్ధితోటి, నిజాయితీతోటి, పారదర్శకంగా ఇలా క్రిస్టల్ క్లియర్గా మా విధానాన్ని చెప్పి మేము ముందుకెళ్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వారి తాబేదారులు వారు ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. రోజు కూడా ఏంటంటే ఒక ఆయన అంటాడు పోసుకోవాలని కలిసారంటాడు. మేము ఒకటే చెప్తున్నాం, రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి కానీ, దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ కానీ చాలా మంది పారిశ్రామికవేత్తలు వస్తుంటారు, కలుస్తుంటారు. కలిసిన వాళ్ళందరితో కూడా మేమేదో లాలూచీ పడ్డాం అని చెప్పటం చాలా దుర్మార్గం. ఎవరితో కూడా లాలూచీ పడాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ లేదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ విదేశీ పెట్టుబడులన్నా, విదేశీ పారిశ్రామికవేత్తలన్నా మనందరం కూడా తెలుసు. ఒక్కసారి మనందరం కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డ్ తీసుకుంటే ఈ విదేశీ అంటే ఎంత మోజో మనందరూ తెలుసని. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ టైంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జపాన్లా చేస్తానని చెప్పాడు. మధ్యాహ్నం లంచ్ టైంలో దీన్ని చైనాలాగా చేస్తానని చెప్పాడు. సాయంత్రం నిద్రపోయే టైంలో జపాన్ గుర్తుకొచ్చింది, దీన్ని జపాన్లా చేస్తానని చెప్పాడు. ఎవరైనా సరే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మన వాళ్లే ఒక 6 నెలలు సింగపూర్లో ఉండి వచ్చి ఒక కోట్ వేసుకుని ఒక ల్యాప్టాప్ పట్టుకుని వస్తే వాళ్ళకి డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ. అదే మన స్వదేశీ వాళ్ళు ఎంత ప్రతిభావంతులైనా ఆయన కలవాలంటే నెలలో సంవత్సరాలు పట్టేది. అట్లాంటి విదేశీ వ్యామోహం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన మనుషులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం చాలా దుర్మార్గం. ఈ సంస్కరణలో మొట్టమొదటి ప్రవేశపెట్టినప్పుడు దేశంలో వాటిల్ని నేను ధైర్యంగా అమలు చేస్తాను ఈ దేశంలో అని ముందుకొచ్చి ఆనాడు విద్యుత్ సంస్కరణలు అమలు చేసి, మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఉద్యమం చేస్తే బషీర్బాగ్లో కాల్పులు జరిపిన సంఘటన ఈ రాష్ట్ర ప్రజలు ఎవరో మర్చిపోదని కూడా గుర్తు చేస్తారు. అలాంటిది దెయ్యాలు వేదాలు వల్లించినట్టు వీళ్ళు ఈ పోస్కో కంపెనీ గురించి, విదేశీ కంపెనీ గురించి మాట్లాడుతున్నారు. మేము నిన్న ఒకడు అంటాడు ఏదో విందులు చేసుకున్నారు పోస్కో కంపెనీ వాళ్ళతో కలిపి, దాంట్లో విజయసాయి గారు కూడా పాల్గొన్నాను ఒకడు అంటాడు. నేను ఒకటే కోరుతున్నాను, మీ అందరూ తెలుసు జగన్మోహన్ గారి గురించి, ఆయన విందులు వినోదాలు ఈ పార్టీలకి ఇటు దూరంగా ఉండే వ్యక్తి. ఎవరైనా వస్తే కలుస్తారు, మాట్లాడతారు. అది మన రాష్ట్ర ప్రజలను దెబ్బతినకుండా. మరి ఈ రకంగా మనం దీన్ని కావాలని నిన్న ఒక ఆయన అంటాడు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి జగన్మోహన్ రెడ్డి గారే కర్త కర్మ క్రియ, దాన్ని విజయసాయి గారు కీలక పాత్ర పోషించారని అచ్చెన్నాయుడు చెప్తాడు. అచ్చెన్నాయుడు నోటికి ఎంతో సంత మాట్లాడుతున్నాడు, చాలా దుర్మార్గంగా నోరుంది కదా అని. ఆయన మరి 2 సార్లు జైలుకు పోవచ్చినా కూడా బుద్ధి రాలి అచ్చెన్నాయుడికి ప్రజలు, ఆ టెక్కల ప్రజలు బుద్ధి చెప్తారు. మరి మొన్న కూడా స్థానిక సంస్థలు బుద్ధి చెప్పారు. ఆయన కూడా పెద్ద ఆయన వీరుడిలా వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు స్టీల్ ప్లాంట్ గురించి. మొన్న చెప్పాడు ఆయనంత దుర్మార్గుడు, ఆయనంత దోపిడీదారుడు అని. నేను ఒకటే కోరుతున్నాను, ఈ రోజున
ఈ పోస్టుల గురించి మాట్లాడే వాళ్ళందరూ కూడా, ఈ నాయకులందరూ కూడా మరి 2018లో ఆ ప్రపోజల్ వచ్చిన మాట వాస్తవం కాదా? అప్పుడు చంద్రబాబు నాయుడు తెలియదా? అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లేరా? ఎందుకు మన రాష్ట్రంలో మీరు 4 అంటే మేము 10 అంటాం, ఒకళ్ళ తిట్టుకుంటాం, ఒకళ్ళ బుర్ర చల్లటం. ఇంకా అబ్బాయి లోకేష్ గారు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వాళ్ళకి ఎంత రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు ఇంపార్టెంట్ అని చెప్పడానికి ఒకటే తెలుస్తున్నాం. వాళ్ళ మాజీ శాసనసభ్యుడు ఆమనహరదీక్ష శాస్త్రి వచ్చాడు, చూశాడు, సంతోషం. పక్కనే స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర మరి ఒక 23 సంఘాలు ఐక కార్యాచరణతోటి ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితిని పెట్టి వాళ్ళు దీక్షలు చేస్తుంటే కనీసం వాళ్ళు వెళ్ళి పరామర్శించేటువంటి టైం కానీ ఓపిక కానీ కూడా లేవాలి. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఎంతసేపు కూడా వాళ్ళ రాజకీయ ప్రయోజనాలే ఇంపార్టెంట్. రాష్ట్రంలో ఏది జరిగినా, రాష్ట్రానికి సంబంధం లేకపోయినా, జగన్మోహన్ గారికి సంబంధం లేకపోయినా ప్రతిదానికి కూడా జగన్మోహన్ గారి మీద బుర్ర చల్లటం, దానికి మళ్ళీ విజయసాయి గారిని తగిలించడం. మేము ఒకటే చెప్తున్నాం, మా విధానం చాలా స్పష్టంగా ఉంది. మా విధానం చాలా స్పష్టంగా ఉంది. పార్లమెంట్ లోపల కానీ పార్లమెంట్ బయట కానీ మా పార్లమెంట్ సభ్యులు మాట్లాడారు. చాలామంది సంబంధిత శాఖ మంత్రుల్ని, ఉక్కు శాఖ మంత్రిని కలిశారు, మన ఫైనాన్స్ మినిస్టర్ని కలిశారు, హోమ్ మినిస్టర్ని కలిశారు. మా పార్టీ విధానం ఏంటి, మన రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు ఏంటి, ఈ ప్రజల యొక్క సెంటిమెంట్ ఏంటి, అవన్నీ కూడా క్షుణ్ణంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే నిన్న బీజేపీ వారు కూడా కలిశారు, వారు కూడా చెప్పడం జరిగింది. నేను ఒకటే కోరుతున్నా, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు నిజంగా దమ్ము, ధైర్యం, నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కనీసం లెటర్ రాసే దమ్ము కూడా లేదా చంద్రబాబు నాయుడు? ఈ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించొద్దని నీ పోరాటం గల్లీలో చేస్తావా, ఢిల్లీలో చేస్తావా? ఇంతవరకు అసలు లెటర్ ఎందుకు రాలని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నీకు బాధ్యత ఉందా లేదా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో 5 కోట్ల మంది ప్రతినిధిగా గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ రాశారు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంతో విభేదిస్తున్నాం, కేటగారికల్ గా దాన్ని ఎట్లా రివైవ్ చేయొచ్చు, ఒకటేమో గనులు ఇవ్వాలి, కొంత గనులు ఇవ్వాలి స్టీల్ ప్లాంట్ కానీ, రెండోది ఆ లోన్స్ ఈక్విటీ కింద మార్చాలని, ఇలా కేటగారికల్ గా 4-5 సొల్యూషన్స్ చెప్తూ రాశారు ఆయన. అలాంటి లెటర్ నువ్వు దేశ ప్రధానమంత్రి లెటర్ రాసే ధైర్యం ఉందా లేదని ఒకటి అడుగుతున్నా. అది లేకుండా ఎంతసేపు ఎక్కడెక్కడ మాట్లాడటం, కొంతమంది రాజీనామాలు అంటారు, కొంతమంది ఆమనాధ్యక్షులు అంటారు, మీ అబ్బాయి వస్తాడు, మీ పార్టీ వాళ్ళని పలకరిస్తాడు, మిగిలిన వాళ్ళని పట్టించుకోడు. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ ప్రభుత్వం కానీ ఈ పార్టీ కానీ మా ప్రజాప్రతినిధిగా మేమందరం కూడా చిత్తశుద్ధితో ఉన్నాము. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీగా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాము. దీంట్లో ఎలాంటి చీకటి ఒప్పందాలు లేవు, ఎలాంటి చీకటి ఒప్పందాలు కూడా లేవు. నిన్న గారు సబ్బన్ గారు అంటాడు జగన్మోహన్ గారు మాట్లాడాలి, లేకపోతే ఆయన రాక్షసుడు ప్రపంచం లేడండి. మరి ఆ రాక్షసుడు కొడుకే రాజశేఖర రెడ్డి గారే కదా నీకు ఎంపీకి పంపించింది. అంటే వీళ్ళు నోటికి ఎంత వస్తుందో మాట్లాడటం, అద్దు పద్దు లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని వీళ్ళు నోటికి అద్దు వస్తుందో మాట్లాడటం. దయచేసి ఒకటే చెప్తున్నాం, మేము మా ఓర్పుని సహనాన్ని మీరు పరీక్షించొద్దండి. మీరు 4 గంటలు మేము 10 అనగలం. మేము ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అని మేము మాట్లాడుతున్నాం, కానీ అనేది వ్యక్తిగతంగా కానీ ఇంకో రకంగా విమర్శించట్లేదు. అది మన ప్రాంతం యొక్క ఈ సంస్కారం కాదు, సంస్కృతి కూడా కాదు. దయచేసి విధానపరంగా మనం మాట్లాడదాం. మీ విధానం మీరు చెప్పండి, మా విధానం మేము చెప్తాం. తప్పనిసరిగా మీరు కలిసి వస్తే నేను తీసుకెళ్తాం, మాట్లాడతాం. రెండోది నేను అంటాడు ఆయన అచ్చెన్నాయుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక బచ్చా మా నాయకుడితో పోటీ కంపేర్ చేసి చెప్తాను. మీ నాయకుడిలాగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరిని వెన్నుపొడి పొడిచి రాలేదు. అచ్చెన్నాయుడు సొంత మామని వెన్నుపొడి పొడిచిన విషయంలో ఈయన చిన్నోడే, కరెక్ట్. ఈయనకి తెలిసింది ఒకటే, ఆయన ఏం చేద్దానంటే చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు.
ఏమి చేయగలడో చెప్తాడు, చెప్పిందే చేస్తాడు. అంతేగాని పొద్దున మాట సాయంత్రం మాట లేదా వెన్నుపోటు రాజకీయాలు ఇవన్నీ కూడా తెలియదు అని. రెండోది, మొన్న ఎలక్షన్ కమిషన్ అడ్డు పెట్టుకుని ఏదో సాధించాలని మమ్మల్ని ప్రయత్నం చేశారు, కుట్ర పన్నారు. ఏం చేశారు? 85 నుంచి 90% పంచాయతీ ఎన్నికలు ప్రజలు మా పక్షాన ఉన్నారని గెలిచి చూపించారు. రేపు రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా, కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా ప్రజలు ఏకపక్షంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ప్రజల్లో గెలిచే సత్తా లేక మీకేదో మీడియా ఛానల్స్ ఉన్నాయని, డబ్బులు ఉన్నాయని నోటుకొచ్చినట్టు మాట్లాడటం, నోటుకొచ్చినట్టు విమర్శించడం అది మంచి పద్ధతి కాదు. రెండోది, మీరు మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సింది ఈ రాష్ట్ర ప్రజలు. ఆ రోజున మొట్టమొదటిగా స్పందించిన వ్యక్తి మా ఎంపీ సత్యనారాయణ గారు. ఈ స్టీల్ ప్లాంట్ కార్మికులు రాగానే మీతో ఉంటానని చెప్పాడు, అవసరమైతే మీకోసం రాజీనామా వరకు వెళ్తానని చెప్పాడు. మేము ఆప్ చేసాం. తర్వాత విజయసాయి రెడ్డి గారు స్పందించారు, ఎంపీలందరూ స్పందించారు. మిథున్ రెడ్డి గారు లోక్సభలో మాట్లాడారు, రాజ్యసభలో మాట్లాడారు, మేము మంత్రులు కలిశారు. సో మా ప్రయత్నం లోపం లేకుండా తప్పనిసరిగా పోరాడతాం. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని మేము వ్యతిరేకిస్తున్నాం, అడ్డుకుంటాం. దీంట్లో ఎలాంటి లాలూచి పడాల్సిన అవసరం మా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారికి కానీ, విజయసాయి రెడ్డి గారికి కానీ, మా ఎంపీకి కానీ, మాకు కానీ ఎవరికి కూడా మాకెవరికి లేదు. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, గమనించాలని కోరుకుంటూ ఇప్పటికైనా మేము విజ్ఞప్తి చేస్తాం చంద్రబాబు నాయుడు గారికి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు 40 ఏళ్ళ అనుభవం చెప్పుకుంటారు, ఎన్నో విషయాల్లో రాజకీయాలు చేశారు. మీరు దయచేసి కనీసం ఈ స్టీల్ ప్లాంట్ విషయంలోనే కానీ మీరు రాజకీయాలు చేయకుండా ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో కనీసం చిత్తశుద్ధితోటి మీరు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి రండి. అందరం కలిసికట్టుగా పోరాడి దీన్ని అడ్డుకుందామని మరి తెలియజేసుకుంటూ, ఎందుకంటే మన పక్కన రాష్ట్రాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. మనం తమిళనాడు రాష్ట్రాన్ని, వాళ్ళు మనకంటే ఎక్కువ కొట్టుకుంటారు, మనకంటే ఎక్కువ తెచ్చుకుంటారు. కానీ రాష్ట్రం వచ్చినప్పటికీ అంతా నిలబెడతారు. వాళ్ళు పోరాడి జల్లికట్టు సాధించుకోవాలన్నా లేని మనం పోరాడి స్టీల్ ప్లాంట్ సాధించుకోలేమండి ప్రైవేటీకరణ కాకుండా. కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఈ నీచ నికృష్ట రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టండి. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ ధ్యేయంగా పనిచేయండి. తప్పనిసరిగా మనందరం కూడా కలిసికట్టుగా పోరాడి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొద్దాం, ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకుందాం. మరి దానిలో భాగంగానే రేపు శనివారం రోజు తారీఖు ఎంత, 20వ తారీఖున ఈ మా యొక్క వాయిస్ ఆఫ్ ది వైఎస్ఆర్సీపీ, వాయిస్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రజల్లోకి బలంగా వెళ్లే విధంగా మేము జీవీఎంసీ మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర పాదయాత్ర మొదలుపెట్టి మరి 5 నియోజకవర్గాలు దాటుకుని గాజువాక స్టీల్ ప్లాంట్ వరకు వెళ్ళి ఆ స్టీల్ ప్లాంట్ లో మరి మీటింగ్ పెట్టడం కూడా జరుగుతుంది. అది అఖిలపక్షం ఏర్పాటు చేసే కార్యక్రమాలన్నీ కూడా మేము అటెండ్ అవ్వడం జరుగుతుంది. మేము రాజకీయంగా అధికారులు ఉన్నా కూడా మాకు ఎలాంటి బ్యాషాలు లేవు. ఆ పార్టీ చిన్నదా పెద్దదా, ఎంతమంది నాయకులు ఉన్నారు, ఎంతమంది కార్మికులు ఉన్నారు చోట్ల మేము చిత్తశుద్ధితో ఉన్నాం. మాతో కలిసి అందరితో కూడా మేము చిత్తశుద్ధితో పోరాడతాం తెలియజేసుకుంటూ, మరి రేపు 20వ తారీఖున జరగబోయేటువంటి మహాపాదయాత్ర, ఈ మహాపాదయాత్రలో ఈ నగర ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని తమ యొక్క మద్దతుని తెలియజేయవలసిందిగా వారందరికీ నేను పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తూ, తప్పనిసరిగా ఈ స్టీల్ ప్లాంట్ కోసం ఎంతవరకైనా వెళ్తాం, రాజ్యాలను పోరాటం చేస్తాం, ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటాం, సాధిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దలు వీసారు గారు. పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ సమావేశాలలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ని, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని, మరి ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయాలి అన్నటువంటి నిర్ణయాన్ని
పార్లమెంటులోనూ వ్యతిరేకించాం, పార్లమెంటు బయట వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ యొక్క విధానం చాలా స్పష్టంగా ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు 56 ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసినప్పుడు ఎలా అయితే అప్పట్లో ఉన్నటువంటి మా నాయకులు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే వ్యతిరేకించారో అదేవిధంగా ఈరోజు ప్రైవేటీకరణని మేము వ్యతిరేకిస్తున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యామ్నాయాలను కూడా సూచించడం జరిగింది. ఈ యొక్క విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని లాభాల్లోకి తీసుకురావాలనంటే దానికి క్యాప్టివ్ మైన్స్ను కేటాయించాలి, గనులను కేటాయించాలి అన్నటువంటిది ఒకటి. గనులను కానీ కేటాయిస్తే ఒక్కొక్క టన్ను పైన ఇంచుమించుగా 6,000 నుంచి 7,000 రూపాయలు మనం ఆదా చేసినట్లవుతుంది. రెండవ అంశం, ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్లో 3 మిలియన్ టన్నుల కెపాసిటీ నుంచి 7.3 టన్నుల కెపాసిటీకి పెంచినప్పుడు విపరీతమైనటువంటి రుణభారం ఈ యొక్క స్టీల్ ప్లాంట్ పైన పడింది. దానిపైన ఇంచుమించుగా 14% వడ్డీ కట్టడం జరుగుతూ ఉంది. దీనివల్ల ఎక్కువగా నష్టాలను మనం ఆర్జిస్తూ ఉన్నాం సంస్థ. ఆ యొక్క రుణాలన్నింటినీ కూడా ఈక్విటీ కింద కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేస్తే ఈ రెండు గాని చేసినట్లయితే, ఆ ప్రొడక్షన్ గాని స్థిరీకరణ చేసినట్లయితే ఇమ్మీడియట్ గా 6 నెలల్లో ఈ యొక్క స్టీల్ ప్లాంట్ అన్నటువంటిది లాభాల్లోకి వస్తుంది అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతుంది. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చాలా స్పష్టంగా చెప్పారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఒప్పుకోన్నటువంటి పరిస్థితి లేదు. దానికి మేము కార్మిక సంఘాల అన్నిటితో కూడా కలిపి ఇంచుమించుగా 13 కార్మిక సంఘాలు అఖిలపక్ష సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఆ 13 కార్మిక సంఘాల నాయకులతో మేము చర్చలు చేస్తా ఉన్నాం, వారికి సంఘీభావం తెలుపుతా ఉన్నాం. ఆ సంఘీభావంలో భాగంగానే ఆ రోజు స్టీల్ ఫ్యాక్టరీ ఎదుట మా నాయకులందరూ కూడా, ఎంపీ గారు కానీ, మంత్రివర్యులు కానీ, మా ఎమ్మెల్యేలు గారు అందరూ కూడా వారికి సంఘీభావంగా ఆ రోజు మేము కూడా ధర్నాలో పాల్గొనడం జరిగింది. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తాం. వారు అఖిలపక్ష సమావేశంలో కొన్ని డిమాండ్స్ ని కార్మిక సంఘాల వాళ్ళు పెట్టడం జరిగింది. ఒకటి, గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని కలవడం. దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని అతి త్వరలో కార్మిక సంఘ నాయకులందరూ కూడా కలపడం జరుగుతుంది. 2, వారు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలి అన్నటువంటి విషయాన్ని వారు కోరడం జరిగింది. వారి కోరికను ముఖ్యమంత్రి గారు వారి కోరిక మీద స్పందించడం జరుగుతుంది. మరి ఇతర డిమాండ్లన్నింటినీ కూడా వారు ముఖ్యమంత్రి గారి ముందు పెట్టడం జరుగుతుంది. త్వరలో ఆ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక ప్రైమ్ మినిస్టర్ గారితో అపాయింట్మెంట్ వారు అడగడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ కోసం కార్మిక సంఘాల నాయకులకి ఆయన అపాయింట్మెంట్ ఇస్తారో లేరో తెలియదు, కానీ కార్మిక సంఘాలకు అనుబంధంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏదైతే ఉన్నాయో, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, మరి ఇతర పార్టీలు కావచ్చు, వారందరి పార్లమెంటు సభ్యులతో ప్రైమ్ మినిస్టర్ గారు, ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ కోరడం జరుగుతుంది. తప్పకుండా ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తారని మేము భావిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కలుస్తారు, ప్రధానమంత్రి గారిని అపాయింట్మెంట్ అడుగుతాం. అది కాకుండా భిన్నంగా ఏదో దీక్ష చేయడం అన్నటువంటిది కాదు. దీక్ష చేసి పోలీసు వాళ్ళను బతిమలాడుకొని నేను దీక్షలో కొనసాగించలేకున్నాను, నన్ను లిఫ్ట్ చేయండి అని నన్ను అడిగేదానికన్నా చిత్తశుద్ధితో ఏం చేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఉంటుందో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే 20వ తారీఖు
ఉదయం 8:30 నుంచి జీవీఎంసీ ఎదుట ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర నుంచి అన్ని నియోజకవర్గాలు కవర్ చేసుకుంటూ సౌత్ దగ్గర నుంచి ఈస్ట్, నార్త్, వెస్ట్, గాజువాక అన్ని నియోజకవర్గాలు కవర్ చేసుకుంటూ ఒక స్టీల్ ప్లాంట్ ప్రయోజనాలను కాపాడే దానికోసంగా ఒక సంకల్ప యాత్ర దాని పేరుని ఒక పేరు స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్రగా దీన్ని మేము భావిస్తూ దాన్ని నామకరణ చేసుకుని అన్ని నియోజకవర్గాలు కవర్ చేసుకుంటూ ఇంచుమించుగా 23 నుంచి 25 కిలోమీటర్లు మేము నడుచుకుంటూ వెళ్ళి అక్కడ సమావేశం, స్టీల్ ప్లాంట్ ఎదుటగా సమావేశమై మా యొక్క ప్రొటెస్ట్ అన్నటువంటి దాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొటెస్ట్ చేస్తా ఉంది ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అన్న దాన్ని ఇక్కడ నుంచి విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వినబడే రకంగా మేము తెలియచేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేయాలనో ఆ కార్యక్రమాలన్నీ చేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. దీంట్లో ఎటువంటి రాజీ ప్రసక్తి లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి లాగా డ్రామాలు ఆడేటటువంటి అలవాటు మాకు లేదు. మా నాయకుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు, చెప్పింది చేస్తారు. మీరు ఆయన డ్రామాలను నమ్మొద్దు, మేము చేసి చూపిస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మీరు ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి. లాస్ట్ టైం అఖిలపక్ష సమావేశానికి అందరినీ పిలిచాం. స్వయంగా మంత్రి గారే పిలిచారు. వాళ్ళకి ఏదో ఒక కార్మిక సంఘం ఉంది, తెలుగు PNTUC, వాళ్ళెవ్వరు కూడా అఖిలపక్షానికి రాలేదు. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి స్పందన లేనప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో ఏదో ఇప్పుడు ప్రేమ కలాపాలు జరిగించేదానికి ఏదో ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నాడు. అదేదో రహస్యంగా ప్రేమ కలాపాలు జరపడం ఇట్లాంటి ఏదో చేస్తా ఉన్నాడు అనమాట. అది మీరు చంద్రబాబు నాయుడు గారిని అడగండి ఆ ప్రశ్న. ఏం సార్, మీరు ప్రైమ్ మినిస్టర్ గారికి మాత్రం లెటర్ రాయరు, ముఖ్యమంత్రి గారు లెటర్ రాశారు, మీరెందుకు రాయరు? మీరు ఎలక్షన్ కమిషన్కి రాస్తారు, లేకుంటే ఇంకొక ఎవరికైతే అధికారం లేదో దాన్ని వాళ్ళకి మాత్రం మీరు రాస్తారు. నిజంగా నిర్ణయం తీసుకోవాల్సింది ప్రధానమంత్రి గారు కదా, ఆయనకి తప్ప మిగతా అందరికీ రాసే దాంట్లో ప్రయోజనం ఏంది అని మీరు చంద్రబాబు గారు నాయుడిని అడగండి. ఇది అంతర్గత విషయం. ఇది అటువంటి ప్రతిపాదన ఏది లేదు. దాన్ని మాట్లాడు. ఇది ఒక నిమిషం. ఇది మేజర్ మినరల్. ఇది మేజర్ మినరల్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. మైనర్ మినరల్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. ఇది మేజర్ మినరల్ కాబట్టి అది కేంద్ర గనులన్నీ కూడా కోల్ కానీ ఐరన్ ఓర్ కానీ ఇటువంటి అన్ని కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. పాదయాత్ర అన్నటువంటిది రాజకీయాలకు సంబంధం లేదు. ఒక స్టీల్ ఫ్యాక్టరీ హక్కుల పరిరక్షణ కోసం, స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ యొక్క పోరాట యాత్ర అన్నటువంటిది, పరిరక్షణ పోరాట యాత్ర అన్నటువంటిది చేయడం జరుగుతుంది. దీనికి రాజకీయాలకి ముడిపెట్టవద్దు. నిమ్మగడ్డ రమేష్ గారికి దీనికి సంబంధం లేదు.
గతంలో నాకు ఫిగర్స్ గుర్తులేదు, కొంత అమౌంట్ని ఒరిస్సా ప్రభుత్వానికి చెల్లించడం జరిగింది. 450 కోట్లు. ఆ తర్వాత 1000 కోట్లు పెనాల్టీ కూడా దాని మీద వేయడం జరిగింది. సింహభాగం దీంట్లో లాస్ వచ్చింది అని అంటే దాంట్లో ఇంచుమించుగా 1500 కోట్లు దీనివల్లనే స్టీల్ ప్లాంట్ నష్టపోవడం జరిగింది. దాని మీద ఎటువంటి చర్యలు ఇంతవరకు తీసుకోలేదు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. మొన్న అఖిలపక్ష సమావేశంకు ముందు ఎక్కడ స్టీల్ ప్లాంట్ ముందు మేము ఆ ధర్నా చేశామో అక్కడ కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఇంకా అక్కడ ఉన్నటువంటి చేసినటువంటి ఒక మేనేజింగ్ డైరెక్టర్ కావాల్సినటువంటి ఒక వ్యక్తి, అంటే టాప్లో 2వ స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, చాందన్ అనేటటువంటి వ్యక్తి దుర్వినియోగం చేసి కొన్ని వేల కోట్ల రూపాయల సొమ్ముని ఆయన దుర్వినియోగం చేయడం జరిగింది. లాసులు దానివల్ల కూడా రావడం జరిగింది. దాని మీద కూడా ఏదో కంటిన్యూటీ తుడుపుగా ఏదో ఎంక్వైరీ చేశారే కానీ చిత్తశుద్ధితో దాన్ని చేయలేదు. ఆ విషయాన్ని కూడా మేము టేకప్ చేయడం జరిగింది. ఇంతకుముందే చెప్పాను, ఆ రోజు స్టీల్ ప్లాంట్ ముందు ధర్నాలో కూడా ఈ యొక్క ఒరిస్సా అధికారుల పెత్తనం, ఆ టాప్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఒరిస్సా వాళ్లే. దానివల్ల కూడా ఈ యొక్క స్టీల్ ప్లాంట్కి అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. గనులు అన్నటువంటివి ఏ రాష్ట్రంలో అయితే ఉన్నాయో వాళ్ళు దాన్ని ఆక్షన్కి పెట్టినప్పుడు ఆ ఆక్షన్లో కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకొని ఆ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆక్షన్కి పెడుతుంది. అది చెల్లించింది ఆ రోజు ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చెల్లించడం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతులు కావాలి. ఆ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి దాన్ని మనం సంపాదించుకోవాలి. దానికోసంగా కొంత అమౌంట్ పే చేయడం జరిగింది. అది తిరిగి రాలేదు, మైన్స్ రాలేదు. థ్యాంక్ యూ. ఛానల్ 9 వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.